హలో హలో చంద్రకళ గారు. హలో శ్రీశైల్, గుడ్ ఈవినింగ్. ఇజ్ ఇట్ ఓకే? వినిపిస్తుందా? హాయ్. భాస్కరన్ గారు, హలో. నళిని గారు, కొడాల గారు, వినోదిని గారు, రాజకుమార్ గారు, హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నమస్కారం అండి. నవలా స్రవంతి కార్యక్రమంలో ఇవాళ తెలంగాణ సాహిత్య వికాసం అనే పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. నిజంగా నవలా స్రవంతి అంటే నవలలు, కథలు, ఫిక్షన్ ఎక్కువ మంది అవే పరిచయం చేశారు. అవి కలిగించినంత ఆసక్తి సాహిత్య చరిత్ర కానీ కలిగించలేకపోవచ్చు. పైగా చరిత్ర కంటే సాహిత్య చరిత్ర ఇంకా డ్రాబ్గా ఉంటుంది. ఈ తెలంగాణ సాహిత్య చరిత్ర గురించి మరి నేను ఏ మేరకు మీకు పరిచయం చేయగలుగుతానో ఆసక్తికరంగా అనేది నాకు సందేహమే. కాకపోతే తెలంగాణ సాహిత్య చరిత్రలో సాహిత్య చరిత్రలో కూడా ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. కాబట్టి లెట్ us hope my presentation would be reasonable. ఇది పుస్తకం అండి, తెలంగాణ సాహిత్య వికాసం. మీకు తిరిగేసి కనిపిస్తూ ఉంటుంది. ఈ పుస్తకం మొట్టమొదటిసారి 2015లో ఆవిష్కరణ అయింది. రెండో ముద్రణ మొన్ననే 2019 చివరిలో వచ్చింది. ఈ పుస్తకానికి వయసు 5 సంవత్సరాలే, కానీ పుస్తకంలో ఉన్న కంటెంట్ అనేది 1990 నుంచి 2000 మధ్యలో కూర్చబడింది. తెలుగు విశ్వవిద్యాలయం వారి పిహెచ్డి కోసం. దాంట్లో కూడా 1995 నుంచి 1999 వరకు యాక్టివ్గా కంట్రిబ్యూషన్ ఈ పరిశోధనకు జరిగింది. పుస్తకం పరిశోధన అయిపోయిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలకు కానీ ఇది పుస్తక రూపం తీసుకోలేదు. ఇది ఆ టైం ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంకి పరిశోధన అంశానికి, ఇదే అంశం మీద పరిశోధన చేయడానికి కూడా సంబంధం ఉంది. కాబట్టి ఇది తెలంగాణ సాహిత్య వికాసం, ఆధునికత వైపు సొంత అడుగులు 1900 to 1940 అనే శీర్షికతో ఈ పుస్తకం ఉంది అందుబాటులో. పిహెచ్డి పరిశోధన శీర్షిక వేరే అనుకోండి. దాని నుంచి దీనికి ఈ అనేక మార్పులు జరిగి పుస్తక రూపంలోకి వచ్చేసరికి ఈ రూపానికి వచ్చింది. అంటే ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేది తెలంగాణ చరిత్రహీనమైనది కాదు. తెలంగాణ కూడా ఒక ఘన చరిత్ర ఉంది, తనదైన చరిత్ర ఉంది. ఆధునికతలోకి అది తను కూడా ప్రవేశించడానికి ప్రయత్నించింది, తనదైన పద్ధతిలో ప్రయత్నించింది అని చెప్పడానికి ప్రయత్నించడం ఈ పుస్తకం ఉద్దేశం. ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది? అసలు తెలంగాణ సాహిత్య వికాసం అని ప్రత్యేక సాహిత్య చరిత్రని తెలంగాణ సాహిత్య చరిత్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర, రాయలసీమ సాహిత్య చరిత్ర అని చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రాంతాల వారిగా, భాషల వారిగా చెప్పాలి, కానీ ప్రాంతాల వారిగా మనం సాహిత్య చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్నలన్నీ కలగవచ్చు. కానీ మనకు తెలిసి దక్షిణ భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి సాహిత్య చరిత్ర పుస్తకం కావలి లక్ష్మయ్య రాసినటువంటి దక్కన్ కవుల చరిత్ర. దాంట్లో
దక్షిణాది భాషల సాహిత్య కవుల పరిచయం దాంట్లో ఉంటుంది. అంటే మొట్టమొదటి సాహిత్య చరిత్ర ఒక ప్రాంతీయ సాహిత్య చరిత్రగా వచ్చింది, భాషా సాహిత్య చరిత్రగా రాలేదు. కాబట్టి ప్రాంతీయ సాహిత్య చరిత్రలు కొత్తవేమీ కాదు, అవి అవాంఛనీయమైనవి ఏమీ కావు. కానీ తెలుగు సాహిత్యం అనే పేరుతో తెలుగు మాట్లాడే ప్రాంతాల అన్నిటికీ ప్రాతినిధ్యం ఇచ్చే విధమైన సాహిత్య చరిత్ర రచన జరగలేదు అనే అభిప్రాయంతో మళ్ళీ దాంట్లో తెలుగు మాట్లాడే వివిధ ప్రాంతాల ప్రత్యేక సాహిత్య చరిత్రలు రావాల్సిన అవసరం ఏర్పడింది. దానికి అన్ని సందర్భాల్లోనూ వివక్షనో అన్యాయం జరిగిందనో కారణం చేత మాత్రమే కాదు, డీసెంట్రలైజ్ కావడం, జిల్లాల వారి సాహిత్య చరిత్ర, మండలాల వారి సాహిత్య చరిత్ర, ఇట్లా కూడా సాహిత్య చరిత్రలు వస్తున్నాయి. కానీ తెలంగాణ సాహిత్య చరిత్ర అనే ప్రయత్నం 1990స్లోనే ఎందుకు జరిగింది అని వచ్చినప్పుడు అది ఆబ్వియస్గా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల్లో భాగంగానే ఇటువంటి ఆసక్తులు సాహిత్య విద్యార్థుల్లో కలిగే అవకాశం ఉంది. ఎందుకు 1900 to 1940 అనేది ఎందుకు కీలకమైన సమయం అంటే ఆ సందర్భంలోనే ఆ కాలానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఆధునిక చరిత్ర ఎక్కువగా అందుబాటులో లేదు. అంటే ఇక్కడ మీకు పుస్తకం చూస్తే తెలంగాణ సాహిత్య వికాసంలో తెలంగాణ వికాసం అనేది చాలా పెద్దగాను, సాహిత్యం చాలా చిన్నగాను కనిపిస్తుంది. తెలంగాణ సాహిత్య వికాసం గురించి ఆ పీరియడ్లో తెలంగాణ సాహిత్య వికాసం గురించి రాసేటప్పుడు అది అనివార్యంగా తెలంగాణ వికాసం గురించే, తెలంగాణ మొత్తం రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్ర గురించే రాయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనకు ఇవాళ తెలంగాణ గురించిన ఆధునిక తెలంగాణ గురించి లేదా 20th century మొదటి నుంచి ఆధునిక కాలం అనుకుంటే ఆధునిక తెలంగాణ గురించిన పరిచయాలు, ప్రస్తావనలు అన్నీ కూడా ఎక్కువగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలు రాసిన వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతున్నాయి. సుందరయ్య గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ వాళ్ళందరూ చేసిన ప్రస్తావనలు, వాళ్ళందరూ రాసిన చరిత్రలో తెలంగాణ చరిత్రని 1940 నుంచి మొదలుపెట్టారు. 40 కంటే ముందు ఏముంది తెలంగాణలో ఒక అంధకారం ఉంది. ఒక నిజాం అనే క్రూరుడైన రాజు, అతన్ని సమర్థిస్తున్నటువంటి అంతకంటే క్రూరమైన భూస్వామ్య వర్గం తెలంగాణ గ్రామీణ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ తెలుగు భాషలో చదువుకోవడానికి లేదు, ఇక్కడ ప్రజలు గొంతెత్తడానికి లేదు, ఇక్కడ ఎటువంటి ఒక వికాస ప్రయత్నము జరగలేదు. మొదటిసారిగా ఈ కమ్యూనిస్టు పోరాటం వచ్చిన సందర్భంలో ఇటువంటి ప్రయత్నం జరిగింది అనే అర్థం వచ్చేటట్టుగా ఆ సాహిత్య చరిత్రలని తెలంగాణ చరిత్రను 1940 నుంచి చెప్పడం ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఒక్క దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు మాత్రమే, ఆయన తెలంగాణకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు, ఆయన మాత్రమే 1915లోనూ అంతకుముందు కూడా వచ్చిన స్థానిక రైతాంగ పోరాటాలు, అక్కడక్కడ జరిగినటువంటి తిరుగుబాట్లు, వాటి గురించి ఆయన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ప్రస్తావించాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్ళకి 1940 కంటే ముందు ఇక్కడంతా కూడా ఒక అంధకారం. ఈ అంధకారం అనేది అతిశయోక్తి అని చెప్పడం కూడా ఈ పుస్తకం ఉద్దేశం. అంధకారం అతిశయోక్తి అంటే ఇక్కడ తెలంగాణలో నిజాం మంచివాడని, భూస్వామ్య పాలన లేదని, ప్రజల్లో సోకాళ్ళు వెనుకబాటుతనం లేదని, ఇవన్నీ చెప్పడం కోసం కాదు. అంటే ఎంత చీకటిలో అయినా, ఎంత హీనావస్థలో అయినా మనుషులు దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. దాంట్లో తమ గొంతును వినిపించడానికి ప్రయత్నిస్తారు. ఎవరో బయట నుంచి ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని అట్లా నిరీక్షిస్తూ ఎవరు ఉండరు. కాబట్టి తెలంగాణలో కూడా తామున్న స్థితి నుంచి బయటికి రావడానికి ఒక ప్రయత్నం జరిగింది. చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలని మనం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణకు ఇంత చరిత్ర ఉందా, ఇవన్నీ మనం ఇంతకాలం ఎందుకు మన పాఠ్యపుస్తకాల్లో కానీ పాఠ్యపుస్తకాలు ఎందుకు లేవు, ఇంతకాలం మనం ఎందుకు వీటిని మనం ప్రస్తావించట్లేదు, ఈ వ్యక్తుల గురించి మనం ఎందుకు తెలుసుకోవట్లేదు అని మనకు అనిపిస్తుంది. అంతటి గొప్ప చరిత్రని ఆవిష్కరించుకోవడం ఎందుకోసం అంటే భవిష్యత్తు గురించి ఒక ప్రత్యేకత అనే భావన కలిగినప్పుడు ఆ ప్రత్యేకత అనే భావన నుంచి ఆ ప్రత్యేకతను అన్వేషించడం కూడా మొదలవుతుంది. ఆ ప్రత్యేకత అనే ఆకాంక్ష అనేది వర్తమాన పరిస్థితుల నుంచి కలిగి ఉండవచ్చు, కానీ దానికి ఒక పరంపర కావాలి, దానికి ఒక చరిత్ర కావాలి. దేన్ని ఒకే
పరిపాలనా వ్యవస్థను, ఒకనే రాజకీయ వ్యవస్థను షేర్ చేసుకోము అనే అభిప్రాయం కలిగినప్పుడు ఒకే చరిత్రను మాత్రం ఎందుకు షేర్ చేసుకోవాలనే భావన సహజంగానే కలుగుతుంది. ఒక ప్రధానమైన చరిత్రకి ఒక ఉపశీర్షికలాగా గతంలో ఎట్లా ఉండేదంటే, సాహిత్య చరిత్ర గురించి వ్యాసాలు రాసినప్పుడు భావకవిత్వం, తెలంగాణలో నవకవిత్వము, లేదా మొత్తం తెలుగు సాహిత్యంలో నవకవిత్వం అని రాయాల్సి వస్తే మొత్తం ఒక 30% వంతు లేదా 80%, 90% భావకవిత్వం గురించి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న తెలుగు ప్రాంతాల్లో వచ్చినటువంటి నవ్య కవిత్వం గురించి రాసి కింద ఒక తెలంగాణలోనూ కొన్ని ధోరణులు ఉన్నాయని, ఇక్కడ కూడా కొంత భావకవిత్వం లాంటి చెప్పే కవిత్వం వచ్చిందని ఒక ఉపశీర్షిక లాగా మనం ఇంతకాలం రాస్తూ వచ్చాం. ఎందుకు అట్లా ఉపశీర్షికలాగా, ఎందుకు ఒక సబ్హెడింగ్ కింద ఎందుకు రాయాల్సి వస్తుంది ఏమి అంటే, ఎక్కడ కూడా ఆధునిక తెలుగువారి చరిత్రలో బ్రిటిష్ వారు పరిపాలించిన చరిత్ర, తెలంగాణ వారి చరిత్ర ఇంటిగ్రేట్ కావట్లేదు. ఒకే కోవలోకి వాటిని చెప్పడానికి కుదరట్లేదు. తెలంగాణలో సంఘ సంస్కరణ ఉద్యమం లేదు, తెలంగాణలో భావకవిత్వ ఉద్యమం లేదు, తెలంగాణలో వ్యవహారిక భాషా ఉద్యమం లేదు. ఇది కానీ తెలుగు భాషా చరిత్ర గురించి, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర అని చెప్పేటప్పుడు మనం అందరం ఇది ఏంటి, ఆధునిక యుగంలో భావకవిత్వం, నవ్య కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, ఇది చాలా స్థిరపడిపోయిన ఒక యుగ విభజన. కానీ నిజంగా తెలంగాణలో ఇవన్నీ వచ్చినాయా? ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో అభ్యుదయము, ప్రగతిశీలత అనుకుంటున్నామో అవన్నీ తెలంగాణ కూడా అవసరమైనయా? తెలంగాణలో కూడా వాటి ప్రతినిధులు ఎవరైనా ఉన్నారా? తెలంగాణలో అసలుకి వ్యవహారిక భాష రాయడానికి ప్రతిఘటన ఉన్నదా అసలుకి? ఎందుకు? రెండు వేర్వేరు పరిస్థితులు ఒకటే గాట కట్టినప్పుడు ఒకళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం, ఒకళ్ళకి తక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. అందువలనే ఆరుద్ర సమగ్రంథ సాహిత్యాన్ని రాసేటప్పుడు మొదటి పుస్తకంలోనే, మొదటి సంపుటంలోనే ఆయన ఇళ్ళకుంటూ తన పేరు మర్చిపోయిన ఈగ గురించి ప్రస్తావిస్తాడు. అట్లా తెలుగువారు కూడా తన చరిత్రను మర్చిపోయారు. అది తెలంగాణ కూడా అదే వర్తిస్తుంది. ఆధునిక తెలంగాణ తరాలు ఏవైతే 60 తర్వాత, 70 తర్వాత, 80 తర్వాత వచ్చిన తరాలన్నీ వాళ్ళు చదువుకున్న చరిత్ర, వాళ్ళు అధ్యయనం చేసిన సాహిత్యం, వాళ్ళకు తెలిసిన పేర్లు అవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. ఇతర ప్రాంతాలకు సంబంధించిన కవుల గురించి, సాహిత్యం గురించి చదువుకున్నారు, లేదా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన వాళ్ళ సాహిత్యం చదువుకున్నారు. కానీ తెలంగాణలోనే ఉండిన కవి పండితుల గురించిన ప్రస్తావనలు వీళ్ళకి తెలియకపోవడానికి కారణం ఏంటి? నేను ఈ పుస్తక రచయితగా అనే విషయాన్ని మర్చిపోండి. నేను మామూలుగా ఈ పుస్తకాన్ని ఒక బయట నుంచి చూసేవాడిగానే పరిచయం చేస్తాను. కానీ వ్యక్తిగతంగా నా అనుభవం చెప్తాను. నేను ఆంధ్ర సారస్వత పరిషత్తులో చదువుకున్నాను. 70s చదువుకున్నాను, 70, 80s చదువుకున్నాను. ఆ ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఒక ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియంలో ప్రతిరోజు దాదాపుగా ఒక సాహిత్య సభ, ఒక రాజకీయ సభ జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా రాజకీయాలకి, చాలా సాహిత్యాలకి మేము ఎక్స్పోజ్ అయింది మా ఈవినింగ్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆడిటోరియంలో. చాలా పెద్ద పెద్ద కవులు వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో మరి అది దాశరథి కావచ్చు, కాళోజీ కావచ్చు, పురికొండ అప్పలస్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ తరచూ విజిట్ చేస్తూ ఉండేవాడు. కానీ అక్కడ మాకు అప్పటి మా తరం ఆకర్షణలన్నీ కూడా శ్రీశ్రీ, ఆరుద్ర ఇటువంటి వాళ్ళ సాహిత్యాన్ని చదవటం మీద, లేదంటే ఏదైతే ఆధునిక కవిత్వం అనుకుంటామో ఆ కవిత్వానికి సంబంధించిన ఛాయల్లోకి వెళ్ళటం, దిగంబర కవులైనా కావచ్చు వెళ్ళటం. అంతే తప్ప అక్కడ మాకు కనిపించేవాళ్ళు తెలంగాణ వాళ్ళందరూ ఎవరంటే ఎక్కువ మంది సంప్రదాయవాదులు ఉండేవాళ్ళు. వాళ్ళేంటి, ముకురాల రామారెడ్డి గారు తరచుగా వచ్చేవారు. ఆయన ముకురాల రామారెడ్డి ఒక కథ కూడా తెలియదు మాకు ఆ రోజుల్లో. అట్లాగే ఇరువెంటి కృష్ణమూర్తి గారు, ఇటువంటి చాలామంది స్థానిక రచయితల గురించి మాకు తక్కువ పరిచయం ఉండేది. ఆ పరిచయం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుందంటే, మేమే కాదు మా తరానికి చెందిన వాళ్ళందరూ కూడా ఒక తెలంగాణ స్థానిక పండిత సమూహాన్ని, స్థానిక కవులని, జిల్లాల్లోనే ఉండిపోయిన కవుల్ని వాళ్ళందరినీ కూడా వెనకకు పడేసి మేము ఒక వెలువలోకి
ఒక ఉద్యమాల వెలుగులోకి వెళ్ళిపోయి ఆ ఉద్యమాల వెలువలు సహజంగానే తెలంగాణ స్థానికతకి ఎడంగా ఉండటం అనేది జరిగింది. తెలంగాణ నుంచి మంచి కవులు వచ్చినప్పటికీ, గొప్ప కవులు వచ్చినప్పటికీ, తర్వాత యువతరం నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు కూడా ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం సీనియర్ల పట్ల ఎక్కువ ఆకర్షణగా ఉండేవాళ్ళు. దాంట్లో ఏమి ఇది విమర్శగా కానీ ఫిర్యాదుగా కానీ నేను చెప్పట్లేదు. అటువంటి ఆకర్షణలు మాకు కూడా ఉండేవి. ఇది ఒకసారి 90స్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది అని రాజకీయ స్థాయిలోనో లేకపోతే అభివృద్ధికి సంబంధించిన వివక్ష స్థాయిలోనో ఒక ఆలోచన మొదలైనప్పుడు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు కూడా మొదలైనవి. తెలుగు సాహిత్యం, తెలుగు కథల గురించి ఒక సంకలనం వేస్తున్నారు. దాంట్లో తెలంగాణ కథల ప్రాతినిధ్యం ఎంత ఉంటుంది, తెలుగు సాహిత్య చరిత్రను రాస్తున్నారు, దాని తెలంగాణ సాహిత్యం గురించి ఎంత రాస్తున్నారు, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వచ్చినాయి. ఆ ప్రశ్నలు అంటే ఈ ప్రశ్నలు అస్తిత్వ ఉద్యమాలు అన్నింటిలోనూ ప్రశ్నలు రావటం సహజం. దళిత ఉద్యమం కానీ, మైనారిటీ ఉద్యమం కానీ, మైనారిటీ ఉద్యమం అంటే ముస్లిం వాద ఉద్యమం కానీ, స్త్రీవాద ఉద్యమం కానీ, ఈ అన్ని ఉద్యమాల్లో ప్రశ్నలు వచ్చినాయి. ప్రాతినిధ్యానికి సంబంధించిన ప్రశ్నలు రావటం అనేది అస్తిత్వ ఉద్యమాలకు కీలకమైన విషయం. ఆ ప్రాతినిధ్యం ఎక్కడైనా కావచ్చు. ఒక ఉద్యమంలో నీకెంత ప్రాతినిధ్యం ఉందని అడగటం కావచ్చు, ఒక చరిత్రలో నీకెంత ప్రాతినిధ్యం ఉందని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ప్రాతినిధ్య ప్రశ్న అనేది చాలా ముఖ్యమైనది. ఈ ప్రాతినిధ్య ప్రశ్న కూడా తెలంగాణ ఉద్యమం రాజకీయ దశలోకి ఎంటర్ కాకముందు జరిగిన సన్నాహక దశలో ఈ ప్రాతినిధ్య ప్రశ్న చాలా కీలకంగా వచ్చింది. ఎట్లాగైతే ఒకనాడు తెలంగాణకు సంబంధించిన వికాస ఉద్యమంలో అంటే నిజాం పరిపాలన, ఫ్యూడల్ పరిపాలన నుంచి బయటికి రావడానికి తెలంగాణ సమాజం చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నం లాగానే ఆ ప్రయత్నంలో పరిశోధన ఉద్యమం చాలా ముఖ్యమైనది. అటువంటి ప్రయత్నం మళ్ళీ ఇవాళ 90స్లో కూడా ఆ ప్రయత్నం జరిగింది. అట్లా చాలామంది మిత్రులు తెలంగాణకు సంబంధించిన విస్మృతమైన అంశాలను బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు. తెలిసిన అంశాలకి కొత్త వ్యాఖ్యానాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. అందులో ఆ పరంపరలో భాగంగా, ఆ కోవలో భాగంగా, ఆ ప్రేరణల్లో భాగంగానే ఈ పుస్తకం కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఇందాక చెప్పినట్టుగా ఏంటి 1900 to 1940 ఏంటి? ఆంధ్ర ప్రాంతంలో, బ్రిటిష్ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సంఘ సంస్కరణ ఉద్యమాలు కానీ, అక్కడ జరిగిన విద్యా వ్యాప్తి కానీ, అక్కడ వచ్చిన పత్రికలు కానీ అవేవి కూడా తెలంగాణలో సమకాలంలో రాలేదు. ప్రయత్నాలు జరిగినాయి. ఎట్లాగైతే తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో 1830, 1840స్లోనో వృత్తాంతినో లేదంటే అటువంటి పత్రికలు ఏవో వచ్చినాయని చెప్తున్నారు. కొన్ని పత్రికలు దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్లేదు. కానీ వాళ్ళ పత్రికల ఆరంభం 1830s, 1840స్లో వచ్చి జరుగుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఆ సమయంలో పత్రికలు ఏమి రాలేదు. కానీ 1860s, 70s టైంకే ఇక్కడ కూడా ప్రింటింగ్ ప్రెస్ ప్రయత్నాలు సంస్థానాలు జరిగినాయి. గద్వాల, వనపర్తి లాంటి సంస్థానాల్లో పుస్తక ప్రచురణ ప్రయత్నం జరిగింది. మనకు 1888లో 1885, 86, 87 ఆ ప్రాంతంలో తెలంగాణ నిజాం గవర్నమెంట్ ఒక వ్యవసాయ బులెటిన్ తీసుకొచ్చింది, సేద్య చంద్రిక అని. మనకు తెలిసి అది మొట్టమొదటి పత్రిక. అది కనుక 4-5 కొన్ని సంచికలు వచ్చి ఉంటే దాన్ని పత్రిక అనుకోవచ్చు మనం. అది బులెటిన్. అది సేద్య చంద్రిక ఒకటే కాపీ మనకి వాళ్ళ దొరుకుతుంది. 1886, 87 టైంలో పత్రిక ఉంది. మళ్ళీ మనకి 1913లో హితబోధిని అనే ఒక పత్రిక మహబూబ్నగర్ నుంచి వచ్చింది. 1920స్లో నీలగిరి, తెలుగు, 25లో గోల్కొండ. అంటే ఆంధ్ర ప్రాంతంలోని పత్రికోద్యమంతో పోల్చుకుంటే తెలంగాణలో చాలా లేటుగా మొదలైంది. కానీ ఎంతో కొంత ప్రయత్నం ఇక్కడ జరిగింది. అంటే నేను ఏదంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగిపోయో, లేదా హైదరాబాద్ రాష్ట్రం మీద భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరిపి దాన్ని విలీనం చేసుకున్న తర్వాతనో, లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మాత్రమే తెలంగాణ ప్రాంతంలో మంచి వ్యవసాయం, మంచి చదువు, మంచి సాహిత్యం వచ్చాయని ఎవరైనా అనుకుంటూ ఉంటే అది తప్పు అని చెప్పడానికి బోల్డన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎట్లాగైతే బ్రిటిష్ ఆంధ్ర కాలంలో అక్కడి తెలుగువారు తమ వికాసం కోసం ఎట్లా ప్రయత్నించారో, ఇక్కడ నిజాం పరిపాలనలో కూడా ఇక్కడి తెలుగువారు, ఇక్కడి పాలితులు దాని నుంచి బయటపడటం అంటే ఏదో రకంగా వాళ్ళు బయటపడటం అనేది ఒక విముక్తి అనే అర్థంలో కాకపోవచ్చు. తెలంగాణ వికాసోద్యమం అనేది దేన్ని అయితే అంటున్నామంటే నిజాం పరిపాలన నుంచి ఒక ఆధునిక దశలోకి మళ్ళటానికి చేసిన ఆ ప్రయత్నానికి మొదటి అడుగుగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపన
అనేదాన్ని ఇవాళ మన చరిత్రలో చెప్పుకుంటున్నాం. 1901 అంటే ఒక లైబ్రరీ అనేది మొదటి అడుగు అవుతుందా? తర్వాత తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం చూస్తే మనకి అది అర్థమవుతుంది. గ్రంథాలయాలు విప్లవ కేంద్రాలని అధికారులు ఆ రోజున అనుకున్నారు. నిజాం స్టేట్లో హోంమంత్రిగా ఉన్న ఒక బ్రిటిషరు, అయ్యో గ్రంథాలయాలను ఎంకరేజ్ చేయకండి, అవి బెంగాల్లో చూసాము, అవి చాలా విప్లవ కేంద్రాలు అన్నారు. మీకు ప్రజల మనిషి నవల చదివితే దాంట్లో గ్రంథాలయం అనేది ఎట్లా గడికి ప్రత్యామ్నాయంగా జన సమీకరణకు జనం ఒక చోట కూడటానికి, ఒక సమిష్టి నిర్మించడానికి ఎట్లా కేంద్రమైందో మనకు తెలుస్తుంది. అటువంటి ముఖ్యమైన ఒక వ్యవస్థ ఏర్పడటానికి జరిగిన ప్రయత్నం 1901లో జరిగింది. ఆ ప్రయత్నం ఎట్లా జరిగింది? మొదటి గ్రంథాలయం, అటువంటి శ్రీకృష్ణదేవరాయల గ్రంథాలయం లాంటి గ్రంథాలయం ఎట్లా ఏర్పడింది, దానికి ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి అనేది మీరు ఒకసారి గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకటి, దీనికి ఇంత అంతర్జాతీయ ప్రేరణలు ఉన్నాయి. తర్వాత సేమ్ టైం చరిత్రకు సంబంధించిన కొత్త తెలివిడులు, చరిత్రకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలు ఉన్నాయి. అది చరిత్రలో కొత్త సత్యాలను కనుగొంటున్న కాలం. బ్రిటిష్ వారు కనుగొన్న ప్రాచీన భారతీయ చారిత్రక అవశేషాలకు తోడు భారతదేశంలో మొదలైన పునరుజ్జీవనవాదం గత వైభవాల ఆరాధనగా పరిణమించింది. విజయనగర వైభవాన్ని, తల్లికోట యుద్ధంలో అది పొందిన వినాశనాన్ని కళ్ళారా చూసిన ఇద్దరు పోర్చుగీస్ యాత్రికుల కథనాన్ని విస్మృత సామ్రాజ్యంగా కథనం చేసిన రాబర్ట్ సూవెల్ పుస్తకం దక్షిణ భారతదేశంలో పెను సంచలనాన్ని కలిగించింది. అప్పటికే చారిత్రక ఆధారాలకు కావ్యాధారాలను జోడించి సాహిత్య చరిత్రను రచించడం తెలుగులో మొదలైంది. 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్ర వైభవం రేఖామాత్రంగానైనా అందుబాటులోకి వచ్చి తెలుగువారికి గతకీర్తిని, వర్తమాన స్ఫూర్తిని తెచ్చిపెట్టింది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపనకు, ఆ సంస్థకు నామకరణం చేయటానికి ఉన్న నేపథ్యం స్థానికమైనదో, తెలంగాణకు, తెలుగు ప్రాంతాలకు పరిమితమైనదో కాదు. 1901 సంవత్సరంలో శ్రీయుతులు కొమర్రాజు లక్ష్మణరావు గారు, రావిచెట్టు రంగారావు గారు, నేనును అప్పుడు ప్రచురించిన రాబర్ట్ సోవెల్ దొరవారి ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథరాజమును పఠించుచుంటిమి. ఆ గ్రంథం వలన శ్రీకృష్ణదేవరాయల వారి శౌర్య పరాక్రమములు, రాజనీతి దురంధరత్వము మేము తెలుసుకొనగలిగితిమి. రాయలవారి సంస్కృత ఆంధ్ర భాషలలో పాండిత్యము, వారి ఆస్థానంలో నుండిన అష్టదిగ్గజములని ప్రఖ్యాతిగాంచిన పండితుల ప్రతిభ మొన్నగు విషయములు వీరేశలింగం కవి గారి ఆంధ్రచరిత్రాదుల వలన అవగతమై మేము ఆనంద తన్మయనం అవుసుంటుమి. ఆహా, అటువంటి రాజేంద్రుని, ఆ ఆంధ్రభోజిని మరిచిపోతిమి కదా అని విచారించితిమి. ఆంధ్ర భాషా మా తల్లికి ఆనాడు కలిగిన గౌరవాదరములు తలుచుకుని ఆనంద బాష్పములు విడిచితిమి. ఆ ప్రసంగ వశమున నిజాం రాష్ట్రపు ఆంధ్ర భాషా స్థితిని తలుచుకుని వేదన పడితిమి. అయ్యో, అచ్చతెనుగు కావ్య నిర్మాణమునకు ప్రథమ స్థానము పొందిన ఈ తెలంగాణములో ఆంధ్ర భాషకు దుర్గతి పట్టిన కదా అని వాపోయితిమి. శ్రీకృష్ణదేవరాయల పవిత్ర నామమును చిరస్మరణీయము చేయవలెను, ఆంధ్ర భాషకు తొంటి వికాసం సాధించవలెను అనునవి ఆదర్శములుగా చర్చించితివి అని భాషా నిలయం స్వర్ణోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగంలో దాని స్థాపకుల్లో ఒకరైన మునగాల రాజా అన్నాడు. వాళ్లకు ప్రేరణ ఎక్కడి నుంచి కలిగిందంటే రాబర్ట్ సోవెల్ పుస్తకం నుంచి కలిగింది. ఆ కృష్ణదేవరాయలు తెలంగాణ వాడు కాదు, తెలుగువాడు అవునో కాదో కూడా మనకు తెలుగువాడు కాదని మనకు చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. కానీ తెలుగును బాగా ఆదరించాడు, తెలుగు సాహిత్యాన్ని ఆదరించాడు, తెలుగు భూభాగాన్ని పరిపాలించాడు. కానీ ఆ కృష్ణదేవరాయలు అనేది ఒక ఐకాన్గా తర్వాత కాలంలో బ్రిటిష్ ఆంధ్రాలోని ఆంధ్రోద్యమానికి కూడా అతను ప్రేరణగా ఉన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎంత కాదన్నా కూడా చరిత్రలో కొంత మతత్వపు పోకడలు ఉంటాయి. ఈవెన్ మా కొమర్రాజు లక్ష్మణరావు గారు చరిత్ర గ్రంథాలు రాసేటప్పుడు కూడా హిందూ మహాయుగం, క్రైస్తవ మహమ్మదీయ మహాయుగం అని రాశాడు. క్రైస్తవ మహాయుగం రాయలేదు గారు. కాబట్టి వీళ్ళలో కూడా ఒక మహమ్మదీయ రాజులను ఓడించిన, లేదా మహమ్మదీయ రాజుల దృష్టిలో నాడు సింహస్వప్నంగా ఉన్న, లేదా మహమ్మదీయ రాజుల చేత నాశనం చేయబడిన సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని ఓ మహమ్మదీయ రాజుల పాలనలో ఉన్న నగరంలో అతని స్ఫూర్తిని తీసుకొని ఒక గ్రంథాలయం పెట్టడం వెనుక కొంచెం మతత్వ పోకడలు ఉన్నాయని చెప్పవచ్చు. కానీ ప్రధానంగా ఏంటంటే ఇక తెలుగు భాషకు లభిస్తున్న ఆదరణ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆదరణ లేకపోవడం, తెలుగు భాషకు ఆదరణ లేకపోవడం వల్ల కృష్ణదేవరాయల స్ఫురణ అనేది తెలుగువారిని ఇక్కడ ఒక
ఉత్తేజితం చేస్తుందనే ఉద్దేశంతో ఆ రోజున లైబ్రరీ పెట్టారు. ఎవరైనా ఒక లైబ్రరీ పెట్టారంటే ఆ పుస్తకంలో ఆ లైబ్రరీలో ఉండే పుస్తకాలు రాసే సమాజం అక్కడ ఉండాలి, లేదంటే ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదివే సమాజం అక్కడ ఉండాలి. కానీ విచిత్రంగా ఆనాటికి హైదరాబాదులో, తెలంగాణలో అంటే నిజాం పరిపాలనలో ఉండే హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు అంటే తెలంగాణలో తెలుగు పుస్తకాలు ఏవి రాలేదు, అంటే ప్రచురితం కాదు, అచ్చు పుస్తకాలు ఏవి రాలేదు. తెలుగు చదువుకునేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. సాంప్రదాయకమైన విద్యలో వచ్చిన వాడు తప్ప తెలుగు చదువుకునేవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. 1901 నాటికి మొత్తం హైదరాబాద్ స్టేట్లోనే అక్షరాస్యుల సంఖ్య 3.3%, 3.3%. దాంట్లో తెలుగువారి సంఖ్య ఎంతో మనం చెప్పలేం, అవకాశం లేదు. అప్పటికి మనకంటే కొంచెం మహారాష్ట్రీయులు కొంచెం బెటర్గా ఉన్నారు. ఉర్దూ విద్య ప్రబలుతోంది. పర్షియన్, అరబిక్ కూడా చదివేవాళ్ళు ఆ రోజుల్లో ఇంకా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఆ 3.3 కంటే కూడా ఇంకా తక్కువ మాత్రమే తెలుగువారు చదివి వచ్చిన వారు ఉండి ఉండాలి. పత్రికలు లేవు, అచ్చు యంత్రాలు లేవు, తెలంగాణ నుంచి వెలువడిన పుస్తకాలు లేవు. అయినా కూడా ఎందుకు లైబ్రరీ పెట్టవలసి వచ్చింది? లైబ్రరీ అనేది కేవలం రీడింగ్ రూమ్ కోసం మాత్రమే కాదు. ప్రతి గ్రంథాలయంకు అనుబంధంగా ఒక సమావేశ మందిరం ఉంటుంది, ఒక చర్చా మందిరం ఉంటుంది. ఆ తర్వాత చాలా చోట్ల దీని కృష్ణదేవరాయ భాషా నిలయం స్ఫూర్తిని తీసుకొని చాలా చోట్ల ఏర్పాటు చేసిన గ్రంథాలయాలన్నింటిలోనూ సమావేశ మందిరాలు వచ్చినాయి. ఆ సమావేశ మందిరాలు రాజకీయాల చర్చకు దారితీశాయి. సమాజంలో మార్పు కోసం జరిగే అనే ప్రయత్నాలకు ప్రాతిపదికలు వేశాయి. కాబట్టి గ్రంథాలయం ఏం చేస్తుందనే ప్రశ్నకి గ్రంథాలయాన్ని గ్రంథాలయంగా మాత్రమే అర్థం చేసుకుంటే కుదరదు. ఒక అక్షరాస్యత అతి తక్కువగా ఉన్న ఒక ప్రాంతంలో, రాజకీయ చైతన్యం లేని ప్రాంతంలో, కనీసం బ్రిటిష్ వారి పరిపాలనా ప్రాంతంలో, కనీసం స్థానిక సంస్థల స్థాయిలో ఎన్నికల ఒక ప్రజాప్రాతినిధ్య సంస్థలను ఏర్పాటు చేయటం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. 1920s నాటికి నిజానికి వాళ్ళకి అసెంబ్లీలు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడినాయి. తెలంగాణలో అటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఒక ఎన్నికల క్రమం కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఇచ్చే శిక్షణ లేదు. అట్లాగే అక్షరాస్యత లేదు, స్కూళ్ళు లేవు, స్కూళ్ళలో చదివించేవారు లేరు. ఇది రెండు భిన్నమైన పరిణామాలు, భిన్నమైన వాతావరణాలు, భిన్నమైన వాస్తవికతలు. ఈ భిన్నమైన వాస్తవికతల్లోంచి స్పందనలు కూడా భిన్నంగా ఉంటాయి. లైబ్రరీలు పెట్టడానికి ఎంత కష్టపడ్డారు. మాడపాటి హనుమంతరావు గారు తర్వాత కాలంలో అంటారు, ఒక గ్రామంలో ఒక వ్యక్తి లైబ్రరీ నడుపుతున్నాడంటే ఆ గ్రామంలో ప్రజాహిత రంగంలో అంటే పబ్లిక్ స్పియర్, ప్రజాహిత రంగంలో ఒక కార్యకర్త ఉన్నట్టు అర్థం. ఆ గ్రంథాలయాన్ని చూసే వ్యక్తి తన సొంత పనులను మానుకొని సొంత పనులకు అదనంగా ప్రజల కోసం 10 మంది కోసం పని చేస్తున్నాడు. అతను మనకు రేపు పొద్దున్న నడపబోయే ఉద్యమాలకు అతను ఒక కాంటాక్ట్ పర్సన్ అవుతాడని మాడపాటి హనుమంతరావు గారు అన్నారు. కాబట్టి అట్లా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రీడింగ్ రూమ్ పెట్టుకుని, ఒక లైబ్రరీ పెట్టుకొని, అట్లా ఏమంటాం పుల్లా కలిసి పిచ్చుక గూడలినట్టుగా తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ వికాస ఉద్యమం 1930లో మొదటి నైజామాంధ్ర మహాసభ, మొదటి మహాసభ జరుపుకోవడానికి వెనకాల బోళ్ళంత సన్నాహక కార్యక్రమం జరిగింది. ఆ సన్నాహక కార్యక్రమం గురించి చరిత్ర పెద్దగా పట్టించుకోలేదు. కమ్యూనిస్టులు వాళ్ళు ప్రవేశించిన తర్వాత 1930లో ప్రారంభమైన నైజాం ఆంధ్ర జనసంఘము అనే సంస్థ ఆంధ్ర మహాసభగా మారి 1944లో అది కమ్యూనిస్టుల నాయకత్వంలోకి వెళ్ళింది. ఈ 14 సంవత్సరాలు కూడా అన్ని రకాల వాళ్ళు దాంట్లో ఉన్నారు. క్రమంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. ఆ 1930 కంటే ముందు కూడా తెలంగాణలో ఎంతో క్షేత్రస్థాయిలో ఎంతో గ్రౌండ్ వర్క్ చేస్తే కానీ ఒక నైజాం లాంటి ప్రాంతంలో రాజకీయ చైతన్యం రావడానికి సాధ్యపడలేదు. కాబట్టి దాన్ని మనం ఎప్పుడైనా కూడా ఉద్యమాలు ఎటువంటి వాస్తవికత నేపథ్యం నుంచి సృష్టి అవుతాయి అనే దాన్ని అన్నిటికీ ఒకే సూత్రాన్ని వర్తింపజేసి చూడలేము. ఇక్కడ చాలా చాలా ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. ఇంత కష్టపడి 1940s 50s దాకా వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సమాజంలో
కౌంటర్ పార్ట్స్తో పోల్చుకుంటే, ఇతర ప్రాంతాల్లో తెలుగు వారితో పోల్చుకుంటే సమస్కందులుగా ఉండలేని పరిస్థితి ఉన్నదనేది మనకు తెలిసిపోతుంది. కానీ ఇది ఇవాళ 1900 నుంచి 1940 వరకు జరిగిన పరిణామాలను అర్థం చేసుకుంటే ఎన్ని వందల వేల గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి, ఎన్ని పుస్తకాలు వచ్చినాయి, ఆ రోజున సాహిత్యంలో ఎటువంటి ధోరణులు వచ్చినాయి, సాహిత్యకారులు ఏం చేశారు, సాహిత్యకారులు రాజకీయకారులు వేరువేరుగా ఉన్నారా, మరి తెలంగాణలో మొదటి కథా రచయిత అంటే మనం బండారు అచ్చమాంబని కూడా తెలంగాణలో పరిగణలోకి తీసుకుందాము. కానీ ఆ బండారు అచ్చమాంబ అనే ప్రస్తావన రాకముందు దాకా తెలంగాణలో మొట్టమొదటి కథా రచయిత ఎవరు? మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహ అనే బిరుదు ఉంది ఆయనకి. ఆయన నిజాం ప్రాంతంలో ప్రజా వికాసోద్యమానికి కావాల్సిన ప్రాతిపదికలు ఏర్పాటు చేసిన వ్యక్తి. ఆయన చాలా మితవాది, సందేహం ఏం లేదు. కానీ ఆయన ఆ ప్రారంభంలో అనుసరించిన ఆ మితవాదమే అనేక సంస్థలని వ్యవస్థల్ని నిర్మించడానికి దారితీసింది. ఆయన ఒక కథకుడు. అట్లాగే తెలంగాణ వికాసోద్యమంలో చెప్పుకోదగిన ఇంకొక వ్యక్తి, చెప్పి తీరవలసిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి. ఆయన కథకుడు, నవల రచయిత, సాహిత్య విమర్శకుడు, చరిత్ర రచయిత, సేమ్ టైం ఆయన రాజకీయవాది కూడా. మొట్టమొదటి ఆంధ్ర మహాసభకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. అట్లాగే బూర్గుల రామకృష్ణరావు, ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆయన కూడా తెలంగాణ ఆంధ్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆయన స్వయంగా విమర్శకుడు, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పర్షియన్ కవిత్వ అభిమాని. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన వికాసోద్యమ నాయకులందరూ కూడా సాహిత్య రంగంలో కూడా ఉన్నవారు. ఇక్కడ సాహిత్యము, రాజకీయము, సంస్థా నిర్మాణము, పరిశోధన ఇవన్నీ కలగలిసి జరిగినాయని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరొక ఆసక్తికరమైన విషయం, ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసం వారిని ఎవరు పరిపాలించారన్న దాన్ని బట్టి వచ్చింది. అది కాకుండా ఈ అనేక భౌగోళిక, నైసర్గిక, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఆ కారణాలని యథార్థంగా యాంత్రికంగా అన్వయిస్తారు. అది కాకుండా మనం చాలా ఆబ్జెక్టివ్గా చూసినప్పటికీ కూడా ఆ ప్రత్యేకతలు అనేవి కాకతీయుల కాలంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ దాదాపుగా ఒకే పరిపాలన కింద ఉన్నాయి. కుతుబ్ షాహీలు పరిపాలించే కాలంలో తెలుగువారు పరిపాలించే ప్రాంతాలన్నీ దాదాపుగా ఒకే పాలన కింద ఉన్నాయి. కానీ తెలుగు మాట్లాడే ప్రాంతాలు అన్ని దశల్లో, అన్ని వేళల్లో ఏకఛత్రం కింద ఉన్నాయని చెప్పడానికి లేదు. కాకతీయుల కంటే ముందు మనకున్న చరిత్రలో కొంచెం అస్పష్టత మనకున్నది. కాకతీయుల కంటే ముందు మన దేవగిరి రాజ్యం మన ఉత్తర తెలంగాణలో అధిక భాగాన్ని పరిపాలించేది. వారు తెలుగువారు కాదు. తర్వాత కాకతీయులు వాళ్ళు తమ చేతిలోకి తీసుకున్న తర్వాత అప్పటికి కూడా కొంత ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్ అన్న ప్రాంతాలు పూర్తిగా కాకతీయుల కింద లేవు. అట్లాగే అదే సమయం మనం 2000 సంవత్సరాల క్రితం వెళ్తే మనకు శ్రీకాకుళం జిల్లా, గోదావరి జిల్లాల దాకా కూడా కళింగ రాజ్యంగానే ఉంటూ వచ్చింది. అవి మొత్తం కూడా తెలుగువారు పరిపాలించే ఇక్కడి ఏకఛత్రం కింద ఉన్న రాజ్యాలు కాదు. కాబట్టి తెలుగువారు అనేక పొరుగు భాషా రాజ్యాలతో కలిసి ఉన్నారు. దానివల్ల పరస్పర ప్రభావాలు కూడా ఉండినాయి. కాబట్టి తెలుగు వాళ్ళంతా ఒకటే, కాబట్టి ఒకటే రాష్ట్రంగా ఉండాలి, ఒకటే పరిపాలనా వ్యవస్థ కింద ఉండాలి అనే వాదనకి పెద్ద చారిత్రకమైన బలం ఏమీ లేదు. అట్లాగే ఒక ప్రాంతంలో ఉన్నంతమందిన ఒక శక్తి వస్తుందని కానీ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నందువల్ల ఇది వస్తుందని కానీ, తెలంగాణ ప్రాంతంలో ఇది వస్తుందని కానీ, రాయలసీమలో ఇది వస్తుందని కానీ చెప్పడం కూడా శాస్త్రీయమైన విషయం ఏమీ కాదు. ఆ చరిత్ర, అక్కడి ప్రజల ఆచరణ, అక్కడి సంస్కృతి, అనేక చారిత్రక పరిణామాలు అందించిన అనేక ఫ్యాక్టర్స్, అటంటి వల్ల సమకూరిన అనేక ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ ప్రజల వ్యక్తిత్వం కానీ, అక్కడ సాహిత్య వ్యక్తిత్వం కానీ సమకూరుతాయి. తెలంగాణ ప్రజలు మాత్రమే రాజస్థాన్లకు దూరంగా ఉండేవాళ్ళు, లేదంటే ఎక్కువ తిరుగుబాటుతో ఉండేవాడు అంటే నిజమే. కొన్ని ఉదాహరణలు మనకు ఎక్కువగా తెలంగాణ ప్రాంతం నుంచి దొరకడానికి దానికి తెలంగాణ సమాజం యొక్క గొప్పతనమే కారణం కాలేదు, చరిత్ర తెలంగాణ సమాజానికి ఇచ్చిన అవకాశం కూడా కావచ్చు. కాబట్టి చరిత్రను అర్థం చేసుకునేటప్పుడు మనం మరీ వెనక్కి వెళ్ళి మొదటి నుంచి కూడా
తెలుగువారంతా ఒకటిగా ఉన్నారని చెప్పడం కానీ, మొదటి నుంచి తెలుగువారంతా విడిగా ఉన్నారని చెప్పడం కానీ రెండు కూడా అంత కరెక్ట్ అయిన విషయాలని నేను అనుకోను. చరిత్రలో అనేక సందర్భాల్లో కలిసిపోవడం ఉన్నది, విడిపోవడం ఉన్నది. ఇవాళ మనకి ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావటానికి కారణమైన ఒక చీలిక ఏదైతే ఉందో, ఒక భేదాభిప్రాయం ఏదైతే ఉందో, ఒక అంతరం ఏదైతే ఉందో, ఆ అంతరానికి మూలము బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నది. బ్రిటిష్ వారు కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని, రాయలసీమను పరిపాలించాలనేసి నేరుగా హైదరాబాద్ రాష్ట్రాన్ని వదిలేయాలని అనుకోవడంలో ఒక కారణం. అనుకోవడం అనేది ఈ రెండు ప్రాంతాల మధ్య అంతరానికి ఒక కారణంగా పనిచేసింది. ఎందుకు అనుకున్నారు అంటే, బహుశా అదే అనుకోవటం, 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం లేకపోతే హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా, నిజాం రాజ్యాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు తమ దానిలో కలిపేసుకునేవారు. కానీ ఏదైతే సిపాయిల తిరుగుబాటు అనబడే సంస్థానాధీశుల తిరుగుబాటు ప్లస్ భారత రైతాంగం తిరుగుబాటు, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అయితే అంటున్నామో, దాన్ని జయించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా భారతదేశాన్ని స్వీకరించిన తర్వాత ఇక ముందు అలజడులు లేకుండా ఉండటం కోసం ఇకపైన ఎటువంటి ఏ సంస్థానాన్ని, ఏ దేశీయ రాజ్యాన్ని మేము బ్రిటిష్ రాజ్యంలో కలుపుకోము అని ఒక వాగ్దానంలాగా బ్రిటిష్ రాణి ఇచ్చింది ఆ రోజున. దాని తర్వాత అందువల్ల 1858 తర్వాత కూడా నిజాం రాజ్యం, హైదరాబాద్ స్టేట్ అనేది సోకాల్డ్ స్వతంత్రంగా కొనసాగింది. తెలంగాణ చరిత్రలో మనకు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ప్రాంతము, ఉత్తర కర్ణాటక ప్రాంతము, దక్షిణ మహారాష్ట్ర ప్రాంతము, ఇవన్నీ కూడా భాగాలుగా ఉన్నాయి. దీని ప్రతిపత్తి ఏమిటి? అది స్వతంత్ర రాజ్యమా, సామంత రాజ్యమా? 1858 వరకు సాంకేతికంగా హైదరాబాద్ రాష్ట్రం ఢిల్లీకి సామంత రాజ్యం, మొఘలు సామ్రాజ్యానికి సామంత రాజ్యం. కానీ 1800 నాటికే ఢిల్లీ బలహీనపడటం వల్ల హైదరాబాద్ స్టేట్ వారికి కప్పం చెల్లించడం మానేసింది. కానీ సాంకేతికంగా ఇప్పటికీ మొఘలు చక్రవర్తుల అధీనం కింద ఉంటున్నట్టుగా సాంకేతికంగా వ్యవహారాలు నడిపించింది. ఎప్పుడైతే 1857లో ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యం అంతరించిపోయిందో, దాని తర్వాత హైదరాబాద్ స్టేట్కి చక్రవర్తి ఎవరు లేరు. బ్రిటిష్ వారికి హైదరాబాద్ స్టేట్కి ఉన్న సంబంధం ఏమిటి అనే సమస్య వచ్చినప్పుడు ఆ సంబంధాన్ని నిర్వచించడానికి బ్రిటిష్ వారు పారమౌంట్సీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పరమాధికారం, స్వతంత్ర దేశమే హైదరాబాద్, కానీ అది బ్రిటిష్ వారి పరమాధికారానికి లోబడి ఉంటుంది. 7వ నిజాము ఒకసారి తన పూర్తి స్వతంత్రుడిని భ్రమిస్తున్న కాలంలో బ్రిటిష్ వాళ్ళు తన దగ్గర నుంచి తీసుకున్న ఒక భూభాగాన్ని తిరిగి ఇవ్వమని అంతర్జాతీయ కోర్టుకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేస్తే అప్పుడు బ్రిటిష్ వైస్రాయ్, గవర్నర్ జనరల్ నిజాంకు ఒక లెటర్ రాశారు. నువ్వు అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తున్నావు, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలంటే అది రెండు స్వతంత్ర దేశాల మధ్యనే సాధ్యపడుతుంది. నువ్వు స్వతంత్ర దేశం అనుకుంటున్నావు, కాదు, నువ్వు బ్రిటిష్ పారమౌంట్స్కి లోబడి ఉండవలసిన వాడివి అని చెప్తారు. కాబట్టి మనకు తెలిసిన భాషలో చెప్పుకోవాలంటే ఒక రకంగా సామంతుడే, కానీ కప్పం లేదు ఇక్కడ. బ్రిటిష్ వారు చెల్లించే కప్పం ఏమీ లేదు, నిజాం చెల్లించాల్సిన కప్పమేమీ లేదు. కానీ అది వాళ్ళు బ్రిటిష్ వారికి లోబడి ఉండాలి. నిజాం సొంతంగా తోక చాడించడానికి వీలు లేకుండా 1803 నాటి సైన్య సహాయ సంధిలోనే నిజాం దగ్గర ఏ సొంత సైన్యము లేకుండా చేశారు. కాబట్టి 1858 నాటికి నిజాం దగ్గర కొంత పోలీస్ ఫోర్స్ తప్ప సైన్యం అంటూ ఏమీ లేదు. సరే, నామినల్గా మాత్రమే కేవలం ఆయనకు కావాల్సిన వ్యక్తిగత భద్రతకు మాత్రమే కావాల్సిన సైన్యం లాంటి విభాగాలు ఉన్నాయి. కానీ అట్లాగే శాంతి భద్రతలకు పోలీసులు ఉన్నారు. కానీ ఆర్మీ అని చెప్పదగిన ఇతర సైన్యంతో పోరాడగలిగిన ఆర్మీ అని చెప్పదగిన ఆర్మీ ఏది లేదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గరే ఆర్మీ ఉండేది. వీరికి అవసరమైనప్పుడు బ్రిటిష్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ సేవలు తీసుకోవాల్సి వచ్చేది తప్ప సొంత సైన్యం లేదు. కాబట్టి నిజాం ప్రతిపత్తి ఏంటి, 6వ నిజాంది కానీ 7వ నిజాం ప్రతిపత్తి అంటే వాళ్ళు బ్రిటిష్ పరమాధికారానికి లోబడిన సాపేక్ష స్వతంత్ర ప్రభువులు. బ్రిటిష్ ప్రమేయం 1857 తర్వాత తగ్గింది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి భూస్వాములు కానీ సాంప్రదాయక శక్తులు కానీ ఎక్కువ మార్పుకు లోను కాకుండా యథాస్థితిలో ఉన్నాయి. ఏదైనా రైతువారీ వ్యవస్థ సిస్టమ్ ప్రవేశపెట్టినప్పటికీ ఇక్కడ సామాజిక
జీవితంలో పెద్దగా మార్పు రాలేదు. అందువల్లనే అక్కడ ఇక్కడ మార్పు రావడానికి ఏంటి మీకు, అందుకే ఈ పుస్తకంలో మీరు చూస్తారు ఒక పోలిక. ఒక సమాజంలో మార్పు బయటి శక్తుల వల్ల మార్పు వస్తున్నప్పుడు ఎట్లా వస్తుందంటే మార్పు స్థానిక శక్తుల ప్రమేయం, స్థానిక శక్తులు కూడా బయటి శక్తులతో చేతులు కలిపినప్పుడే వస్తుంది. ఇప్పుడు సామ్రాజ్యవాదులు ఇక్కడ సమాజాన్ని మార్చదలుచుకుంటే ఈ సమాజంలో కూడా ఎవరో ఒక శక్తులు వాళ్ళతో సహకరించాలి. ఎప్పుడైతే వాళ్ళు పన్ను ఆదాయం కోసం, వ్యవసాయ ఆదాయం కోసం ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాత వరదలు నిలిచిపోయి వ్యవసాయ ఆదాయం పెరిగిన తర్వాత స్వయంగా గోదావరి జిల్లాల రైతులు మద్రాసు దాకా వెళ్ళి గవర్నర్కి విన్నపం చేశారు ఏంటంటే, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మేమే పే చేస్తాము, మీరు మాకు స్కూళ్ళు పెట్టండి, మా పిల్లలు చదువుకోవాలి. ఇటువంటి ఇంటరాక్షన్ లేకపోతే ఇవాళ గోదావరి జిల్లాలు అనేవి అట్లా విద్యారంగంలో అంత ముందుండే అవకాశం లేదు. తెలంగాణలో ఉన్న ఆనాటి మరి రైతులు కానీ, ధనిక రైతులు కానీ, భూస్వాములు కానీ నిజాం ప్రభుత్వంతో కానీ, లేదంటే నిజాం ప్రభుత్వం యొక్క పరమాధికారి అని బ్రిటిష్ ప్రభుత్వంతో కానీ అటువంటి ఇంటరాక్షన్లో ఉన్నారా? లేరు. మీకు గంగుల సాయిరెడ్డి అనే కవి పేరు విని ఉంటారు. కాపు బిడ్డ అని ఒక కావ్యం రాశారని. ఆయన 1910s అండ్ 20s ఆయన వయోజన విద్యా కార్యకర్తగా పనిచేశారు నిజాం ప్రభుత్వంలో. ఊరూర తిరిగి చదువు గురించిన ప్రచారం చేయాలి. ఆయన ఈ పత్రికలు కూడా వచ్చిన తర్వాత, తెలుగు నీలగిరి పత్రికలు కూడా వచ్చిన తర్వాత పనిలో పనిగా వయోజన విద్యా వ్యాప్తితో పత్రికా వ్యాప్తి కూడా చేసేవారు. వీళ్ళు గ్రామాలకు వెళ్ళి భూస్వాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దర్శనం కోసం పడిగాపులు పడి, వాళ్ళు ఒకసారి 2 రోజులకు 3 రోజులకు దర్శనం ఇస్తే అప్పటిదాకా వెయిట్ చేసి, ఏంటంటే అయ్యా మీ పిల్లల్ని స్కూళ్ళలో వేసి చదివించండి, అయ్యా మీ ఊర్లో ఒక లైబ్రరీ పెట్టండి, ఈ పత్రిక తెప్పించండి, ఇటువంటి విజ్ఞాపనలు అతను చేసేవాడు. ఆయన ఆ విజ్ఞాపనల యొక్క ఫలితం ఎట్లా ఉంది అని ఆయన వాటిని కొన్ని నివేదికలు కూడా ఆ రోజున నీలగిరి పత్రికలోను తర్వాత తెలుగు పత్రికలోను రాశారు. చాలా చోట్ల భూస్వాములు అనేది ఏంటంటే, మా పిల్లవాడికి భూముల లెక్కలు వస్తాయి, వడ్డీ లెక్కలు వస్తాయి, ఉర్దూ చదవగలుగుతాడు, ఇంకేం చదువు అక్కర్లేదు, ఇక్కడ చదివేవాళ్ళు ఎవరు లేదు, లైబ్రరీ అక్కర్లేదు, పత్రికలు అక్కర్లేదు. బయటి వాళ్ళ కోసమే కాదు, వాళ్ళ సొంత సంతానానికి కూడా పెద్ద పెద్ద భూములున్న భూస్వాములు బయటికి తీసుకెళ్ళి చదివించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉండే రైతుల మనస్తత్వానికి, రైతుల చొరవకి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూస్వాముల చొరవకి చాలా తేడా ఉంది. తేడా ఎందుకుంది అంటే నాకు కనిపిస్తున్న కారణం బ్రిటిష్ వారి పరిమిత ప్రమేయం ఉండటం తెలంగాణ ప్రాంతంలో అనేది కారణం. పరిమిత ప్రమేయం ఎందుకు ఉంది అంటే 1857 నాటి కారణం వల్ల వాళ్ళు హైదరాబాద్ స్టేట్ని ఆక్రమించుకోకుండా కేవలం తమ అధీనంలో పెట్టుకున్నారు అంతే. దాదాపుగా పరిపాలించే స్వేచ్ఛ అంతా కూడా ఇక్కడ రాజకీయం ఉంది. కొన్ని విద్యా విషయాలు, శాంతి భద్రతల విషయాలకు సంబంధించినంత వరకు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి నామినేట్ చేసిన వాళ్ళని ఇక్కడ మంత్రులుగాను అధికారులుగాను నిజాం పెట్టుకునేవాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి, అక్కడ ప్రజలకు ఉన్నంత చొరవ ఇక్కడ ప్రజలకు లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి చదువు కోసం ప్రయత్నించడం, అందులో తెలుగు చదువు కోసం ప్రయత్నించడం, తెలుగు చదువుకి ఏదైనా భవిష్యత్తు ఉందో లేదో తెలియదు ఆనాటికి. ఓనాటికి కనుసూపు మేరలో ఇవాళ మనం ఇంగ్లీష్ చదువుకోవాలంటున్నామంటే ఇంగ్లీష్ చదివితే ఏమొస్తుందో, ఇంగ్లీష్ చదివితే ఏ అవకాశాలు వస్తాయో కనిపిస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనుకునేవాళ్ళు అటువంటి సమాచారం నుంచి ప్రేరణ పొందుతున్నారు. మరి ఆ రోజున తెలుగు ఎందుకు చదవాలి, తెలుగు చదివితే ఏమొస్తుంది? నిజాం వారి దర్బార్లో ఎవరు లేరు తెలుగు వాళ్ళు. ఎక్కడ మాడపడి హనుమంతరావు గారు ఆ రోజుల్లో పరిస్థితి గురించి ఆయన రాశారు. ఆనాటి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎక్కడా కూడా చదువుకునేవారు లేరని, పలుకుబడి కలిగిన వారిలో తెలుగువారు లేరని, ప్రతి 1000 మంది మహమ్మదీయులకు 53 మంది చదువుకున్న వారు ఉండగా హిందువులలో 1000కి 23 మంది మాత్రమే ఉన్నారు. అందులోనూ తెలుగువారి కంటే మహారాష్ట్ర సంఖ్య ఎక్కువ.
రాజధానిని వదిలేస్తే హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో ఉన్న మధ్యమ పాఠశాల సంఖ్య 18, కానీ రాజ్యంలోని మరాఠీ ప్రాంతాల్లో 29 ఉన్నాయి. అందులోనూ మరొక తేడా, మరాఠీ ప్రాంతాల్లోని మధ్యమ పాఠశాలలో ఇంగ్లీష్ కూడా నేర్పేవి చాలా ఉండగా తెలుగు ప్రాంతాల్లో అవి తక్కువ. హైదరాబాదులోని సర్వ కళాశాలల యందు నేటి వరకును FA, BA పరీక్షల్లో కడతేరిన వారిలో తెలుగువారి సంఖ్య అత్యల్పము. ఎచ్చటనైనా ఒకరిద్దరు ఎక్కిరించినట్లు కానవచ్చునను వారు ఈ రాజ్యమునకు బయట నుండి తెలుగువారుగా నుందురు అని మాడపాటి హనుమంతరావు గారు 1914లో ఆంధ్రపత్రిక సంవత్సర సంచికలో నిజాం రాష్ట్రమున ఆంధ్రుల స్థితిగతులు అనే ఒక వ్యాసంలో చెప్పారు. అంటే ఇదే కాకుండా మొత్తంగా తెలుగువాడికి మహారాష్ట్రకి ఉండే తేడాని ఇక్కడ ఏంటంటే, ఒకటి పరిపాలకులు ఇస్లాం మతానికి చెందినప్పటికీ ప్రజల్లో మైనారిటీలుగా ముస్లింలు ఉన్నప్పటికీ ముస్లింలతో పోల్చుకోవడం కంటే ఎక్కువగా ఇంకొక భాషావర్గమైన మహారాష్ట్రలతో పోల్చుకోవడం అనేది ఆనాటి వికాసోద్యమం చాలా కాన్షియస్గా చేసింది. ఎందుకంటే మీకు ఒకటి, తెలంగాణలో వికాస ప్రయత్నాలకి ప్రాతిపదిక పునాది తెలంగాణ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో స్థాపనతో జరిగితే, తెలంగాణలో ఉద్యమానికి ఒక ప్రేరణ కలిగించిన సంఘటన అది వివేకవర్ధినిలో 1921లో జరిగింది. అది 1921 నవంబర్ 11, 12 తేదీల్లో హైదరాబాదులో వివేకవర్ధిని థియేటర్లో నిజాం రాష్ట్ర సంఘ సంస్కార సభ జరిగింది. దానికి సుప్రసిద్ధ మహారాష్ట్ర సంస్కర్త, మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు ధోండే కేశవ కార్వే, ఈయన పేరు మీదనే పూణేలో కార్వే విశ్వవిద్యాలయం ఏర్పడింది, అధ్యక్షత వహించారు. ఈ సభలో తీర్మానాలు, చర్చలు, ఉపన్యాసాలు అన్నీ ఇంగ్లీష్లోనో, ఉర్దూలోనో, మరాఠీలోనో జరిగాయి. సభా కార్యక్రమాల్లో తెలుగుకు తగిన స్థానం లేకపోవడం ఆంధ్రులకు కొందరికి మనస్తాప కారణమైంది. హైదరాబాద్లో సుప్రసిద్ధ న్యాయవాది, తెలుగువారు అయిన ఆలంపల్లి వెంకటరామారావు ఒక తీర్మానం మీద తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టగానే సభాసదులు, ముఖ్యంగా మహారాష్ట్రులు విననొల్లక చప్పట్లు చరిచి అల్లరి చేశారు. తెలంగాణమున ప్రధాన నగరమున ఆంధ్రులు బహుసంఖ్యాకులుగా ఉన్న రాజధాని నగరమున ఆంధ్ర భాషలో ఉపన్యాసం జరుగుట అసంభవమవుట సభలో ఉన్న పలువురు ఆంధ్రులను దుఃఖితులు చేసిన. సభా కార్యములు పూర్తిగాక మునిపే వారు వెడలిపోయింది. ఆనాటి రాత్రియే ఆంధ్రోద్యమం ఆరంభించే సంకల్పంతో ఆంధ్ర జనసంఘం అనేది ఏర్పడినది. అదే రోజు రాత్రి దుర్మతి నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి 12-11-1921 రోజున ట్రూప్ బజార్లోని టేక్మాల్ రంగారావు అనే హైకోర్టు వకీలింట్లో 11 మంది సమావేశమై ఆంధ్ర జనసంఘాన్ని స్థాపించారు. టేక్మాల్ రంగారావును తాత్కాలిక కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆ సమావేశానికి 11 మంది హాజరయ్యారు. మహారాష్ట్ర చేత అవమానం పొందిన ఆలంపల్లి వెంకటరామారావు కూడా దాంట్లో ఉన్నారు లేదు మనకు తెలియదు. మాడపాటి హనుమంతరావు, మిట్టా లక్ష్మీ నరసయ్య, ఆదిరాజు వీరభద్రరావు, నడింపల్లి జానకిరామయ్య, మందుమూలి నరసింహరావు, బూరుగుల రామకృష్ణరావు, కొమ్మవరపు సుబ్బారావు, బూరుగుల నరసింహరావు, డాక్టర్ పందిటి రామస్వామి నాయుడు, బోయినేపల్లి వెంకటరామారావు, ఈ 11 మందితో ఈ సమావేశం జరిగింది. వాళ్ళు ఆ రోజున ఏం పెట్టుకున్నారంటే, ఆ రోజు ఆ సమావేశంలో వాళ్ళు చేసిన తీర్మానంలో 4 ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈ సంఘమునకు నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘము అని పేరు. నిజాం రాష్ట్రమునందరి ఆంధ్రుల యందు పరస్పర సహానుభూతి కలిగించి వారి అభివృద్ధికే ప్రయత్నించడం ఈ సంఘం యొక్క ఉద్దేశము. ఈ రాజ్యములోని ఆంధ్రుల కొరకు సంఘములను, సంస్థలను స్థాపించుట, ఉన్నవానికి సహాయం చేయుట, ఉపన్యాస సభలను ఏర్పరచుట మున్నగు కార్యముల వలన పై ఉద్దేశం నెరవేర్చబడును. పై రాజ్యములోని ప్రతి ఆంధ్ర వ్యక్తియు 18 సంవత్సరముల కంటే మించిన వయస్సు కలిగి చదువును వ్రాయను నేర్చి ఉన్నచో ఈ సంఘమున సభాసదుడు కావచ్చును. ఇది 1922-21 నవంబర్లో జరిగింది. తర్వాత త్వరలో సభ్యుల సంఖ్య 100 మందికి పెరిగింది. 22కు వచ్చేసరికి రెడ్డి హాస్టల్ కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన మహాజన సభ జరిగి నియమావళి కూడా ఏర్పడింది. సభ్యుల సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చింది. ఇదే 1930 నాటికి నైజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ అనే సంస్థగా ఏర్పడింది. ఆ సంస్థ 1944 నాటికి కమ్యూనిస్టుల ఆధిపత్యంలో చేరి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన సంస్థగా, నాయకత్వం వహించిన సంస్థగా మారింది. 44లో చీలిపోయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు, దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు స్టేట్ కాంగ్రెస్లో భాగంగా ఉండి వాళ్ళు
వాళ్ళ నాయకత్వం చెప్పిన ప్రకారం ఉద్యమాన్ని నడుపుతూ వచ్చారు. తర్వాత అదే ఆ కోవలోని వారు పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్గా ఏర్పడి హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించారు. చాలా సుదీర్ఘకాలం మనకు తెలుసు. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఫలితాలు ఏమున్నాయి, ఆ ఫలితాలను ఎట్లా నిర్వీర్యం అయినాయి, ఆ ఫలితాలన్నీ ఎట్లా మళ్ళీ తెలంగాణలోని భూస్వామ్య శక్తులు పరిపాలనకు రాగలిగినాయి, కానీ ఎట్లా 56కి వచ్చేసరికి అవి ద్వితీయ శ్రేణికి వెళ్ళిపోయినాయి అనేది మనకు తర్వాత తెలిసిన చరిత్రే. కానీ ప్రయత్నం మాత్రం మన 1900 సంవత్సరం నుంచి మన తెలంగాణ ప్రాంతంలో జరిగిన ప్రయత్నం మాత్రం ఒక సరైన దిశలోనే సాగుతూ వచ్చింది. తెలంగాణలో ఆనాడున్న నిర్దిష్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఆచరణ చేస్తే మనం దీంట్లో నుంచి ఒక ప్రజాస్వామ్య వాతావరణంలోకి వెళ్తాం. ప్రజాస్వామ్య వాతావరణం అనే ఊహ నిజానికి ఇవాళ మనం మాట్లాడవచ్చు, కానీ ఆనాడు చాలా పెద్ద విషయం. చాలామంది గుర్తించవలసిందంటే ఈవెన్ తెలంగాణ సాయుధ పోరాట ప్రారంభం అయిన సమయంలో కూడా 1946-47లో కూడా కమ్యూనిస్టు పార్టీ నిజాముని నుంచి తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజున స్వాతంత్రానంతరం నిజామును అధికార ప్రశ్నలు చేసి పూర్తిగా అధికార ప్రశ్నలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరలేదు. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ కోరింది బాధ్యతాయుత ప్రభుత్వం. ఎందుకంటే నిజాం ప్రభుత్వానికి కింద చట్టసభ ఏమీ లేదు. చట్టసభ ఉన్నా కూడా నామమాత్ర ప్రతినిధులతో సభ ఒకటి ఏర్పాటు చేసినప్పటికీ అది సార్వత్రిక ఓటు ద్వారా ఏర్పడింది కాదు. కాబట్టి ఆ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండటానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయమని కోరాడు తప్ప నిజానికి స్వాతంత్రం వచ్చేదాకా 1947 దాకా కాంగ్రెస్ పార్టీకి సంస్థానాలని తనలో కలిపేసుకోవడం, సంస్థానం రద్దు చేయడం అనేది ఒక ఎజెండాగా లేదు. అట్లా హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి దాన్ని పూర్తిగా రాష్ట్ర పాలనను పూర్తిగా ఆధునిక ప్రజాస్వామ్య పాలనలోకి మార్చాలనే ఆలోచన కానీ డిమాండ్ కానీ ఆ రోజున లేదు. కాబట్టి మొట్టమొదటి అడుగు వేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం అడుగు వేసామా అంటే ప్రజాస్వామ్యం అనే మాట తెలియకపోవచ్చు, కానీ ఇందాక మనం గమనించినట్టుగా ఆంధ్రుల ఎంతో పరస్పర సహానుభూతి కలిగించి వారి అభివృద్ధికే ప్రయత్నించుట ఈ సంఘం యొక్క ఉద్దేశమని 1921లో ఆ మాట అన్నప్పుడు సహానుభూతి కలిగించడం, అభివృద్ధికే ప్రయత్నించడం అనేవి ఇవి చాలా స్పష్టమైన రాజకీయమైన ప్రకటనలు. కాబట్టి తెలంగాణలోని స్థానికమైనటువంటి వికాస ప్రయత్నాలకు స్థానికంగా నాయకత్వం వహించిన వాళ్ళు, ఇక్కడి భూస్వాములు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు రకరకాల పద్ధతిలో ఒక పునాదిని అయితే వేశారు. ఇతరత్ర చాలా రకాలుగా ఫిర్యాదులు ఉన్న వాళ్ళు చాలామంది తెలంగాణలో కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి పనిచేశారు. ఇప్పుడు రెడ్డి హాస్టల్ ఏర్పాటు కొండా వెంకటరంగారెడ్డి గారు చేశారు. కొండా వెంకటరంగారెడ్డి ఒక ధనిక రైతు, ఒక సంపన్న రైతు. కానీ ఆయన హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజుల్లో హాస్టల్స్ లేవు, హోటల్స్ లేవు. ఆయన ప్రత్యేకంగా ఊరి నుంచి వాళ్ళ తండ్రి ఆయనతో పాటు ఒక వంట మనిషిని పంపించి ఒక ఇల్లు కిరాయి కూడా పెద్దగా దొరికేవి కాదు, ఒక ఇల్లు ఏర్పాటు చేసి ఆయన చదివించడానికి ప్రయత్నం చేశారు. నేనే ఇట్లయితే కష్టపడితే ఇంకా ఇతరులు చాలా కష్టపడతారు కదా, అందుకోసం హాస్టల్ వ్యవస్థ ఉండాలని ఆయన ఆ రోజున హాస్టల్ ఆలోచన చేసి హాస్టల్ నిర్మించడానికి ప్రయత్నం చేశారు. తెలుసు మీకు అందరికీ, రెడ్డి హాస్టల్ అనేది ఆనాటి ప్రయత్నం వల్ల జరిగింది. అది రెడ్డి కులస్తుల కోసం ఎక్కువగా ఉపయోగపడ్డం, నాన్ రెడ్డిస్ కూడా కొంతమందిని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. తొలి రోజుల్లో మీకు తెలుసు ప్రతి చోట కూడా కులీన వర్గాల వారికే సదుపాయాలు ఏర్పడతాయి. దాని తర్వాత 10-15 సంవత్సరాల్లోనే మీకు తెలంగాణలో అనేక కుల వర్గాలు వాళ్ళ హాస్టల్స్ ఏర్పరచుకున్నాయి. సురవరం ప్రతాప్ రెడ్డి గారు రెడ్డి హాస్టల్లో వార్డన్గా పనిచేస్తున్నారు. రావి నారాయణ రెడ్డి గారు రెడ్డి హాస్టల్లో విద్యార్థి. అక్కడి నుంచే తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం కూడా వచ్చింది. కాబట్టి ఆ అంచెలంచెల ప్రయత్నం, ఆ వికాసం అనేది ఎట్లా జరిగింది అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తెలంగాణ నిజంగా అంధకారం మాత్రమే ఉంటే, అంధకారమే ఉందని బాధపడుతూ ఉంటే, కుమిలిపోతూ మాత్రమే ఉంటే, ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు. భవిష్యత్తు మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప చాలా చిన్న చిన్న ప్రయత్నాల నుంచి ఒక మహాసంస్థను నిర్మించడం అనేది జరిగేది కాదు. దీంట్లో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే
సాహిత్యం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సామాజిక అంశాల గురించి కోస్తాంధ్రలో కూడా సామాజికమైన ప్రయత్నాలు చాలా జరిగినాయి. సామాజిక సంఘ సంస్కరణ, ఉన్నత కులాల వాళ్ళ నుంచి సంఘ సంస్కరణ ప్రయత్నాలు జరిగినాయి. నిమ్న కులాలను నబడే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తమను తాము సంఘటితం చేసుకునే ప్రయత్నాలు అక్కడ కూడా జరిగినాయి. కానీ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చూస్తే ఆ ప్రయత్నం చాలా విశిష్టంగా కనిపిస్తుంది, చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెలంగాణలో వివిధ కుల సంఘాల, వివిధ సామాజిక సంఘాల ఆర్గనైజింగ్ విధానం అనేది ఒక వాళ్ళ మధ్య ఉండే పరస్పరమైన సహకారం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది ఒకసారి ఎందుకు తెలంగాణలో మొన్నటి తెలంగాణ ఉద్యమంలో సకలజన సమ్మె లాంటి కార్యక్రమాలు ఎట్లా విజయవంతమైనవి కులాలకు మతాలకు అతీతంగా అనేది, అతీతంగా అంటే ఆ వైరుధ్యాలు ఉన్నాయి, ఆ వైరుధ్యాలు ఉన్నా కూడా తాత్కాలికంగా ఎట్లా వాటిని అధిగమిస్తూ వచ్చారు అనే దానికి మనకి ఆ మూలాలు అక్కడ ఉన్నాయో అనిపిస్తుంది. 1946లో మాడపాటి హనుమంతరావు గారికి షష్ఠి పూర్తి జరిగినప్పుడు ఆయనకు సన్మాన పత్రాలు, కృతజ్ఞతా పత్రాలు సమర్పించిన సంఘాలు ఒక 50-60 ఉంటే దాంట్లో దాదాపు 40-45 కుల సంఘాలు ఉన్నాయి. వివిధ కుల సంఘాలు తమ కుల సంఘాల ఏర్పాటులో ఆయన ఎట్లా సహకరించారు, ఆయన తన పలుకుబడిని ఎట్లా ఉపయోగించి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి సహకరించారు లాంటి అవి చేశారు. అట్లాగే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ సంఘ సంస్కృత, సామాజిక సంస్కృత, దళిత సంస్కృత దగ్గరికి వచ్చేసరికి మనకు భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామారావు ఇటువంటి వాళ్ళందరూ మనకు ఇవాళ దళిత చరిత్ర అనేది చాలా ఎక్కువగా ఓపెన్ అప్ అయింది కాబట్టి, ఎక్కువ మంది రాశారు కాబట్టి తెలిసింది. కానీ భాగ్యరెడ్డి వర్మ గురించి మొన్నటి దాకా చాలా తక్కువ మందికి తెలుసు. ఈ పుస్తకంలో భాగ్యరెడ్డి వర్మ గురించి ఒక అధ్యాయం ఉండటం అనేది ఈ పుస్తకం పరిశోధన చేసిన కాలానికి, ఈ పుస్తక పరిశోధన కాలానికి కూడా ఒక విశేషంగానే చెప్పవచ్చు. భాగ్యరెడ్డి వర్మ అనే అతను 20వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాదులో పట్టణ దళితుల మధ్య పనిచేసిన వ్యక్తి. వాళ్ళ చదువు కోసం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సామాజిక సంస్కారం కోసం, వాళ్లకు మెరుగైన అవకాశాల కోసం పనిచేసిన వ్యక్తే కాదు. అంత మాత్రం అయితే అది మనం అంటే ఒక స్థాయిలోనే చెప్పాలి. కానీ ఆయన అంబేద్కర్ కంటే 3-4 సంవత్సరాల పాటు సీనియర్. అంబేద్కర్ ప్రాచుర్యంలోకి రాకముందే ఈయన కూడా కొన్ని ఒక ఆనాటికి తీవ్రంగా పరిగణించే, లేదా ఆనాటికి ప్రత్యేకంగా కొత్తగా పరిగణించే అనేక సామాజిక విప్లవ భావాన్ని చెప్పినవాడు. ఆచరణలో మాత్రం ఆయన మిగతా సవర్ణ సంస్కర్తలతో కలిసి పనిచేసేవారు. సవర్ణ సంస్కర్తల కూడా ఆయన అదేవిధంగా గౌరవించేవారు. ఈయన ఆర్య సమాజంలో పనిచేశారు, బ్రహ్మ సమాజంలో పనిచేశారు. దాని తర్వాత సొంతంగా తన కార్యక్రమం తన సొంతంగా చేసుకున్నారు. చాలా సంస్కరణ భావాలు ఉన్న వ్యక్తి. ఎట్ ద సేమ్ టైం కుల వ్యవస్థకు సంబంధించి, దళితుల విముక్తికి సంబంధించి చాలా విప్లవాత్మక భావాలు ఉన్న వ్యక్తి కూడా. దీనిని ఆయన గురించి మనకు తెలియకపోవడం, తెలంగాణ ప్రజలకు తెలియకపోవడం ఏంటి? తెలంగాణ ఉద్యమం ద్వారా మాత్రమే ఆయన గురించిన ప్రచారం, లేదా తర్వాత అదే సమయంలో అంతకుముందు వచ్చిన దళిత ఉద్యమం ద్వారా మాత్రమే, 90s ద్వారా మాత్రమే ఆయన కొంచెం ప్రాచుర్యం రావటం ఏంటి? హైదరాబాదులో ఆయన చేసిన సంఘ సంస్కారానికి సంబంధించిన చిహ్నాలు, భవనాలు, సంస్థలు, స్కూళ్ళు అన్నీ ఉండగా అది మనకు ఆశ్చర్యం వేస్తుంది. 1921లో వచ్చిన మాలపల్లి నవలలో కొన్ని పేజీలు ఇది భాగ్యరెడ్డి ఒక పాత్రగా నడుస్తాయి. ఆ విషయాన్ని నాకు మా గురువుగారు కేకే రంగనాథాచారి గారు చెప్పారు మొదటిసారి. భాగ్యరెడ్డి మా గురించి వినాలపల్లిలో ఉన్న దాని గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయబోయాలి. దాంట్లో వెంకటరెడ్డి అనే పాత్ర పేరుతో మాలపల్లిలో భాగ్యరెడ్డి ఉంటాడు. అది నిజానికి చాలా ప్రత్యేకమైన ఒక సాహిత్యంలో ఒక వ్యక్తి పాత్ర కావటం అనేది స్పష్టంగా పోల్చుకోదగ్గ పాత్ర కావటం, ఆ పాత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఆ సాహిత్యంలో చిరస్థాయిగా కావడం అనేది చాలా విశేషమని చెప్పాలి. అటువంటి భాగ్యరెడ్డి మా గురించి తెలుగు వాళ్ళకి తెలంగాణలో వైతాళికులు అని చెప్పదగ్గ వాళ్ళ కోవలో ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది.
ఒకరు మాడపాటి హనుమంతరావు గారు, తర్వాత రావిచెట్టు రంగారావు గారు, తర్వాత మన భాగ్యరెడ్డి వర్మ గారు. వీళ్ళు తెలంగాణ వైతాళికుల్లో ఒకరిగా మనం ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం ఉంది. రావిచెట్టు రంగారావు అంటే మీకు కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించడానికి స్థలాన్ని ఇచ్చి దానికోసం అట్లాగే ఉమ్మడి తెలుగువారు అంటే బ్రిటిష్ ఆంధ్రలో ఉన్న తెలుగు వాళ్ళు, తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కలిసి చేసిన ప్రయత్నం విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి. దాంట్లో తెలంగాణ భాగస్వామి ఎవరంటే రావిచెట్టు రంగారావు గారు. అటువంటి ఒక చాలా చిన్న వయసులోనే చనిపోయాడు ఆయన చేసిన వయసులో 1910లో చనిపోయారు. ఆ సమయంలోనే చాలా చెప్పుకోదగ్గ కృషి చేసి ఎంతో కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి రావిచెట్టు రంగారావు గారు. వీళ్ళ గురించి సమాజంలో తెలియవలసినంత తెలియకపోవటం అనేది చాలా అన్యాయం. అది ఇప్పటికైనా కూడా చరిత్రను ఆవిష్కరిస్తే సరిపోదు, దాన్ని సమాజం కూడా గుర్తించి వాళ్ళ నుంచి ప్రేరణ స్వీకరించడానికి కావాల్సిన ఆ చరిత్రను స్థిరపరచడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అట్లాగే దీంట్లో సాహిత్య వికాసం గురించి చర్చించే ముందు అలా తెలంగాణలో రైళ్ళు ఎప్పుడు వచ్చాయి, తెలంగాణలో టెలిగ్రాఫ్ ఎప్పుడు వచ్చింది, తెలంగాణలో తెలంగాణ రవాణా సాధనాలు ఎప్పుడు వచ్చాయి, ఏ స్కూల్ ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఎప్పుడు వచ్చింది, ఏ స్కూళ్ళు ఎప్పుడు స్థాపించారు, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. ఎందుకంటే ఆ వివరాలు చూసినప్పుడు మీకు బ్రిటిష్ ఆంధ్రలో ఆయా సంస్థలు వ్యవస్థలు వచ్చిన సమయానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. ఇక్కడ కూడా విద్యారంగానికి కోసం అక్కడ ప్రభుత్వం బాగానే కృషి చేసింది, బాగానే ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ కూడా ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ప్రభుత్వం కూడా చాలా చేపట్టింది. వాటిని అందుకున్న వాళ్ళు సమాజంలో ముందుకు వచ్చారు. ఇక్కడ కూడా మొట్టమొదటి పబ్లిక్ లైఫ్ ప్రజాహిత కార్యక్రమం ఒక స్కూల్ ప్రిన్సిపాల్ సరోజినీ నాయుడు తండ్రి అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ, అప్పుడు ఆ రోజున చాదరిఘాట్ స్కూల్కి ప్రిన్సిపాల్గా ఉండేవాడు ఆయన ద్వారా మొట్టమొదటి ప్రజాహిత కార్యక్రమం జరిగింది. ఆ రోజుల్లోనే ఒక పబ్లిక్ ప్రాజెక్టు ప్రజాధనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టులో కొంచెం అనవసరమైన వ్యయం దానికి ఒక కమిషన్ ఇవ్వాల్సి రావటం గురించిన చర్చ ఆ రోజున వాళ్ళు తీసుకొచ్చారు, ఎటువంటి పార్టీలు లేని రోజుల్లోనే. కాబట్టి తెలంగాణలో కూడా హైదరాబాద్ స్టేట్లో కూడా వివిధ రాజకీయ కార్యక్రమాలకు సంబంధించి వివిధ సాహిత్య కార్యక్రమాలకు సంబంధించి తొలి అడుగులు మిడ్-19th సెంచరీ నుంచి ఉన్నాయి. 20th సెంచరీ మొదటి 2 దశాబ్దాల్లో వేగవంతమైనవి. అది 1930 నాటికి వచ్చేందుకు ఒక అప్పుడు కూడా రాజకీయ సంస్థగా వాళ్ళు చెప్పుకోలేదు, కానీ అది రాజకీయ లక్ష్యాలున్న రాజకీయ ఆదర్శాలున్న ఒక సామాజిక సంస్థగా బయలుదేరి క్రమంగా మొదటి మహాసభలో కేవలం వినతులు, విజ్ఞప్తులు, కోరికలు, తీర్మానాలు ఇవే ఉండేవి. దాని తర్వాత రైతుల సమస్యల గురించి మాట్లాడటం, తర్వాత కొన్ని రాజకీయ సమస్యల గురించి మాట్లాడటం, ఇవన్నీ క్రమంగా ఒక్కొక్క మహాసభకి నిజానికి అదొక పెద్ద పరిశోధన. 1930 నుంచి మొదలుపెట్టి ఈ మహాసభలు ఒక్కొక్క మహాసభకి ఉన్న తీర్మానాల్లో రాజకీయాల డోస్ ఎంత పెరుగుతూ వచ్చిందనేది మీరు గమనించవచ్చు. అది 1940s మిడ్-40కి వచ్చేసరికి అది కమ్యూనిస్టు ఉద్యమంగా పరిణమించడానికి దారితీసింది. ఆ రోజుల్లో మనకు ఇంట్రెస్టింగ్, నేను ఈ పుస్తకానికి పరిచయంగా రాసిన మాటల్లో నిన్న పోస్ట్ చేసిన దాంట్లో మనం ఆక్రమించబడిన వారము కదా అని సురవరం ప్రతాప్ రెడ్డి గారు అన్న మాటని ప్రస్తావించాను. నిజానికి ఆయన ఆ మాట 1948లో అన్నారు. అంటే ఆయనకు ఒక అసంతృప్తి ఉన్నది. పోలీస్ యాక్షన్ జరిగిన తీరు పట్ల ఒక అసంతృప్తి ఉండొచ్చు, లేదంటే తెలంగాణకు కావాల్సిన స్వాతంత్ర్యాన్ని తెలంగాణ స్థానిక రాజకీయ శక్తులు సాధించుకోలేకపోవడం మీద కూడా ఒక అసంతృప్తి ఉండవచ్చు. ఇట్లా పత్రికలు ఒకసారి భారతదేశంలో కలిసిపోయిన తర్వాత ఎట్లా మద్రాసు ప్రాంతం నుంచి పత్రికలు రావటం, ఆ పత్రికల ముందు మన పత్రికలు నిలబడలేకపోవటం, మనకు భవిష్యత్తు ఉంటుందా, వాళ్ళు అక్కడి నుంచి ముంచుకొస్తున్న వాటిని మన స్థానికంగా ఉన్న వాటిని పోల్చినప్పుడు మన వాటికి భవిష్యత్తు ఉంటుందా అని ఇటువంటి చర్చ చేస్తూ ఆయన పత్రికలన్నీ సినిమా తారల బొమ్మలతో వస్తున్నాయి, ఇప్పుడు మన పత్రికలు ఎవరు చదువుతారు, అయినా మనం ఏం చేస్తాం, దీన్ని ప్రతిఘటించలేం కదా, ఆయనను మనం ఆక్రమించబడిన వారము కదా అని ఆయన అంటారు. ఈ కామెంట్కి చాలా విలువ ఉన్న కామెంట్. అదే అర్థంతోనే కాళోజీ గారు లంకా దహనం అని కథ కూడా రాశారు.
ఇది కాకుండా ఇంకొక ఆసక్తికరమైన కామెంటు పులిజాల వెంకట రంగారావు గారు 1934 ఖమ్మం ఆంధ్ర మహాసభలో ఒక వ్యాఖ్యానం చేశారు. మనం జాతీయోద్యమం అని స్వాతంత్రోద్యమం అని బ్రిటిష్ ఆంధ్రుల వెనకబడి వెళ్ళనక్కర్లేదు, మనం ఇదివరకే స్వతంత్రులము అన్నాడు ఆయన. అంటే మేము బ్రిటిష్ వారి పరిపాలనలో లేము కాబట్టి, నిజాం అనేవాడు స్వదేశీ రాజు కాబట్టి మనము పారతంత్ర్యంలో ఉన్నట్టు కాదు, మనము స్వతంత్రంగా ఉన్నట్టే అని ఆయన పులిజాల రంగారావు ఉపన్యాసంలో చెప్పి, అనవసరంగా బ్రిటిష్ వారిని అనుకరించవద్దు, ఆధునికత పేరుతో అనుకరించవద్దు అని సందేశం ఇస్తూ ఆయన ఆ మాట అన్నాడు. ఇవి రెండు నిజానికి సామాజిక విశ్లేషకులకి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల నుంచి అర్థం చేసుకున్నప్పుడు తెలంగాణ ఆధునికతను ఆహ్వానించిందా, లేదంటే బ్రిటిష్ వారితో తెలంగాణకు ఉన్న వైరుధ్యం ఎప్పుడు మొదలైంది? బ్రిటిష్ వారితో వచ్చిన వైరం నిజంగా 1920s కంటే ముందే కూడా గ్రంథాలయాల నిర్వహణలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, స్థానికులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనే విషయంలో కొన్ని వివాదాలు నడిచినాయి. ఈవెన్ కృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని వివాదాలు నడిచినాయి. అది కాకుండా గోల్కొండ కౌల సంచిక అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఆంధ్రదేశమున తెలంగాణలో కవులు పూజ్యము అనే ఒక ఆయన కామెంట్ చేస్తే, ఆయన తెలంగాణలో కవులు లేరంటావా అని చెప్పి శ్రీరామ్ ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ కవుల సంచిక తీసుకొచ్చారు. అంటే తెలంగాణలో కవులు లేరు, కవులు ఉండరు అంటే తెలంగాణలో కవులు లేరు, తెలంగాణ వారికి వ్యవసాయం రాదు, తెలంగాణ వారికి నాగరికత లేదు, తెలంగాణ వారిలో చదువుకున్నవారు లేరు, ఇవన్నీ కూడా ఒక నిందార్థంలో ఒక నెగిటివ్గా చేస్తూ కుంగదీస్తున్న సమయంలో ఒక ఆత్మాభిమాన ఉద్యమం ఏం చేస్తుంది? తన దగ్గర ఎంత ఉన్నదో చెప్తుంది. గోల్కొండ కవుల సంచిక తీస్తే దాంట్లో వందలాది మంది సంస్కృత ఆంధ్ర ఆధునిక కవులను అన్నింటినీ కొత్తగా సంపుటం చేశాడు ఆయన. అంతేకాదు, చాలా తెలంగాణ సామాజికోద్యమానికి, తెలంగాణ వికాసోద్యమానికి ఉన్న లక్షణం ఏంటంటే అవి సామాజిక అంతరాలని, సామాజికమైన అస్తిత్వాలని విస్మరించలేదు. ఆయన గోల్కొండ సంచిక పీఠికలోనే ముందు మాటలోనే ఏ కులం వారు ఎంతమంది కవులు దీంట్లో కవులు ఉన్నారు అని స్పష్టంగా రాశారు. దాంట్లో అనేక మంది బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు, శూద్రులు ఉన్నారు, ఉన్నత కుల శూద్రులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్నిటికంటే మించి ఒక దళిత కవి ఉన్నాడు. ఆయన అరిగే రామస్వామి తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కూడా పనిచేశారు. సరిగ్గా అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన వైతాళికులు పూర్తిగా అభ్యుదయవాది అయినటువంటి ముద్దుకృష్ణ సంపాదకత్వంలో వచ్చిన వైతాళికుల్లో దళిత కవికి ప్రాతినిధ్యం లేదు. గుర్రం జాషువా కవిత్వం అందులో లేదు. ఎందుకు? వారి విచక్షణ ఏమై ఉంటుంది, వీరి విచక్షణ ఏమై ఉంటుంది. ఆంధ్ర ప్రాంతం నిజానికి కుల నిర్మూలన భావజాలం అప్పటికి బాగా ఆధునిక భావజాలంగా సర్వవ్యాప్తమై ఉన్నది. ముద్దుకృష్ణ స్వయంగా కూడా, ముద్దుకృష్ణ తాత సామినేని ముద్దు నరసింహనాయుడు ఆయన ఒక సంస్కారి, ముద్దుకృష్ణ కూడా సంస్కార భావాలు ఉన్నవాడు. ఎందుకు ఆయన విస్మరించాడు? ఎందుకు ఒక దళిత కవిని కూడా వైతాళికుల్లో పెట్టలేకపోయాడు? బహుశా జాషువాను సంప్రదాయ కవిగా, పద్యాలు రాశాడు కాబట్టి సంప్రదాయ కవిగా భావించి ఉంటారేమో తెలియదు. వాళ్ళ క్రైటీరియా ఏంటో తెలియదు. ఎందుకంటే ఆయన స్వయంగా బ్రాహ్మణేతరుడు. కానీ ఆ క్రైటీరియా అయినప్పుడే తప్పుడు క్రైటీరియాలో పడి మొత్తానికి వైతాళికుల్లో జాషువాకు ప్రాతినిధ్యం లేదు. కానీ తెలంగాణలో ఒక దళిత కవి కూడా ఉన్నట్టుగా చూసుకోవడమే కాకుండా, ఆ దళిత కవి ఉన్నాడు అని దాన్ని అక్నాలెడ్జ్ చేయటం, ప్రతి కవి యొక్క సామాజిక నేపథ్యాన్ని పెట్టడం అనేది దాంట్లో చేశారు. అక్కడ కవులు ఏమి రాశారని కాదు, అందరు కవులు ఉన్నారు, ఎటువంటి కవిత్వం రాశారని కాదు, అన్ని రకాల కవిత్వం రాశారు. ప్రాంతీయ అస్తిత్వానికి ఉండే లక్షణం ఏంటంటే, ప్రాంతీయత్వం తన గురించి తాను చెప్పుకున్నప్పుడు, గొప్పగా చెప్పుకున్నప్పుడు అది అంతర్గత విభేదాలను సాధ్యమైనంత వరకు ఫ్లాటెన్ చేస్తుంది. అది కనిపించకుండా మొత్తం తన ఈ ప్రాంతానికి చెంది ఉండటం అనేదాన్నే అది హైలైట్ చేస్తుంది. అది మనం గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే జిల్లాల సాహిత్య చరిత్ర చూసిన వాళ్ళు, ఇంకో రకమైన ప్రాంతీయ సాహిత్య చరిత్ర రాసిన వాళ్ళందరూ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరూ ఎక్కువ మంది కవులు మా ప్రాంతం నుంచి ఉన్నారని చెప్పడానికి ప్రయత్నిస్తారు.
ప్రతాప్ రెడ్డి గారు కూడా తెలంగాణ బలం ఏమిటో చెప్పదలుచుకున్నాడు. ఆ బలమేమో చెప్పినప్పుడు ఆ బలంలో ఒక దళితుడు ఉన్నాడు, ఒక ముసల్మాన్ ఉన్నాడు, ఒక మైనారిటీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని రకాల ఒక సంస్కృత కవి ఉన్నాడు, ఒక తెలుగు కవి ఉన్నాడు. ఇది ప్రాంతీయ ఆత్మాభిమాన ఉద్యమానికి సంబంధించిన ఒక సూచన. ఇట్లా తర్వాత వాళ్ళు ఇంకా దానికి ఈ 1900 to 1940 టైంలో ఎట్లా కోస్తాంధ్ర ప్రాంతాల్లోని ఆధిపత్య ధోరణికి అందరితో కాదు, ఇక్కడ ఎందుకంటే ముందుకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కోస్తాంధ్ర ప్రాంతం నుంచి మాడపాటి హనుమంతరావు గారు సరిగ్గా సరిహద్దు ప్రాంతంలో ఎర్రుపాలెంలో పుట్టినవారు. అది కాకుండా ఉన్న వెంకటరామయ్య అని, పువ్వాడ వెంకటప్పయ్య అని వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో కార్యకర్తలుగా పనిచేసినారు. తర్వాత శేషాద్రి రమణ కవులు తెలంగాణ పరిశోధన ఉద్యమానికి చెప్పలేనంత దోహదం చేసిన శేషాద్రి రమణ కవులు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణలో స్థిరపడ్డవారు. ఇక్కడ ప్రాంతీయ నేపథ్యం అందిస్తున్న పరిమితుల్ని అధిగమించి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రయత్నించిన వాళ్ళు, దోహదం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ రోజు ప్రాంతీయ తత్వాన్ని జీర్ణించుకొని ఒక రకమైన అహంకారాన్ని చూపించిన శక్తులు కానీ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ఆ అహంకారం తమ మీద ఆధిపత్యంగా పనిచేస్తుందో దానికి గట్టి జవాబు ఇవ్వడానికి ఆనాటి వికాసోద్యమ ప్రతినిధులు ప్రయత్నం చేశారు. కానీ తర్వాత కాలంలో 1956 తర్వాత అది అభివృద్ధి చెందిన ప్రాంతపు నాగరికత తర్వాత ప్రగతిశీలత పేరిట ఇటువంటి ఎక్కువ ఆధిక్య భావానికి అనేక ఇతర ప్రాతిపదికలు చూడని, అంటే ప్రజలే స్వయంగా వారిది ఎక్కువ నాగరికత అని, వారిది ఎక్కువ సభ్యత అని, వారిది సాహిత్యం అని అనుకునే పరిస్థితులు కలిగినాయి. తమంతట తామే అది ఈగ ఇళ్ళకుంటూ పేరు మర్చిపోయిందంటే మనం వేరే దాన్ని చూడలేకపోవటం అనేది కలిగింది. అది మళ్ళీ ఇటువంటి చరిత్ర పరిశోధన ప్రయత్నాలు జరిగినప్పుడు మళ్ళీ ఏవైతే మర్చిపోయామో, ఎక్కడ దేన్ని వదిలేసామో వాటిని మళ్ళీ తవ్వితీసే ప్రయత్నం చేయటం అనేది, అదే సమయంలో దానికి సమాంతరంగా రాజకీయ ఉద్యమం కూడా ఉండటం, వీటన్నిటి కారణం వల్ల ఒక ప్రత్యేక చరిత్ర, ఉమ్మడి చరిత్ర ఉంటుంది ఎట్లాగో, దాంతోపాటు ఒక ప్రత్యేక చరిత్ర కూడా సమకూరుతూ వచ్చింది. దీంట్లో ఒక ఫిలసాఫికల్ అండ్ చర్చ కూడా దీంట్లో ఏంటంటే, దీన్ని ఎట్లా చూడాలి, వెనకబాటుతనాన్ని, అభివృద్ధి చెందినతనాన్ని ఎట్లా చూడాలి, ఈ తెలంగాణ ప్రయాణం నిజంగా ఆధునికత వైపు జరిగిందా అనే దానికి సంబంధించిన చర్చ కూడా దీంట్లో ఉంది. దాంట్లో నుంచి ఒక ప్యాసేజ్ నేను చదువుతాను, చిన్న ప్యాసేజ్ అది. వలసపాలన అనుభవం కనిష్టంగా ఉన్న హైదరాబాద్ రాజ్యం వంటి ప్రాంతాలు దేశీయ ఆధునికత రూపొందగలిగే క్రమాన్ని పరిశోధించడానికి పనికొస్తాయి. వలసవాద ఆధునికత పూర్వకాలపు మానసిక స్థితిలోనే హైదరాబాద్ శిష్యులు ఉండిపోయారా, లేక అరకొరగా వస్తున్న వ్యవస్థాగత మార్పులు, తమలో రూపొందుతున్న సంసిద్ధతలు కలిసి ఒక మధ్యంతరపు ఆధునిక విలువల సంపుటిని రూపొందించుకున్నారా? నైజాం రాజ్యంలోని తెలుగువారు బ్రిటిష్ ఇండియా ప్రజల వలె పరదేశ దాస్యంలో ఉన్నామని ఎప్పుడైనా అనుకున్నారా? మనది ఎదవరికే స్వరాజ్యం అని ఖమ్మం మహాసభలో పులిజాల రంగారావు చేసిన వ్యాఖ్యను దాని రాజకీయ అర్థంలో తీసుకోవచ్చునా? హైదరాబాద్ మాత, నైజాం రాష్ట్రమాత కవిత్వంలో మాత్రమేనా, ప్రజల మనస్సులో కూడా ఉండేవా? ఇది మొగలాయి బ్రిటిష్ మనస్తత్వాలు అనేవి దేంటి సూచిస్తాయి? మొగలాయితనం తెలంగాణ ప్రజల స్వభావాలను, సంసిద్ధతలను కూడా తీర్చిదిద్దిందా? బ్రిటిష్ ఆంధ్ర అగ్రకులాల వారి వలె తెలంగాణ ప్రాబల్య కులాల ముందే ఎందుకు మేలుకొనలేదు? తమ పిల్లలకు కూడా చదువు సంధ్యలు ఎందుకు నిరాకరించారు? ప్రజాస్వామ్య యుగానికి అవసరమైన స్వాభావిక మార్పులు ఎందుకు తెచ్చుకోలేదు? అంతర్గత సంస్కరణకు కావాల్సిన ఉద్యమం ఎందుకు తెలంగాణ రెడ్డి విరమ కులస్తుల్లో రాలేదు? ఇవన్నీ సమాధానం వెతకవలసిన ప్రశ్నలే. నిజాం సాగర్ కట్టిన వెంటనే ఆయకట్టు భూములను నైజాం అమ్మకానికి పెడితే కొనటానికి ఒక్క తెలంగాణీయుడు ముందుకు రాలేదు. చొరవను ముందు చూపును నిరోధించింది ఏమిటి? మిత జీవనము, మిత భాషత్వము, అల్ప సంతోషిత్వం తెలంగాణ వారి సుగుణాలని చెప్పుకుని సంతోషించవచ్చును, కానీ అవి సమాజం అంతా సమృద్ధితో, సమత్వంతో ఉన్నప్పుడు రాణించే విలువలు అంతే తప్ప అవి పాఠశాలల్ని, గ్రంథాలయాలను ఊళ్ళలోకి రాకుండా నిరోధించడానికి ఉపకరించే సుగుణాలు కాకూడదు. తమ నిరాసక్త యుగానికి తగ్గ ఫలితాన్ని అలనాటి ప్రాబల్య వర్గాలు తర్వాతి కాలంలో అనుభవించాయి. ఇది ఇప్పటికే చాలా సమయం తీసుకున్నట్టున్నాను నేను. మొత్తం మీద
తెలంగాణకి ఒక ప్రత్యేక ప్రయాణం ఉంది. అది ఇంతకాలం అణగారిపోయి ఉంది, లేదా విస్మరణలో ఉంది, లేదా మనం చూడలేదు. అది దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఆ అవసరం వచ్చిన దాంట్లోంచి భాగంగానే అనేక పరిశోధన కార్యక్రమాలు, పరిశోధన ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాల్లో ఒకటిగా ఈ తెలంగాణ సాహిత్య వికాసం అనే పుస్తకాన్ని నేను పరిగణిస్తున్నాను. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్కి సంబంధించి, ఆ లిమిటెడ్ పీరియడ్ చాలా ముఖ్యమైన పీరియడ్. తెలంగాణ వ్యక్తిత్వాన్ని, ఆధునిక వ్యక్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసిన కాలం. ఆ కాలం తన పునాదులను తాను తెలంగాణ ఎట్లా వేసుకుంది అనేది ఈ పుస్తకంలో చర్చించారు. దీంట్లో చాలా తెలంగాణకు సంబంధించిన ఆధునికత పరిణామానికి సంబంధించిన అనేక సమాచారం ఉంది. దీంట్లో సమాచారంతో పాటు ఒక సిద్ధాంత చర్చ కూడా ఒక ప్రాథమిక స్థాయిలో చేశాం. ఆ ప్రాథమిక అంటే తెలంగాణ బ్రిటిష్ ఆంధ్ర ఆధునికతలకు వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ మార్గం వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ వేగం వేరు. తెలంగాణ కూడా ఆధునికతకు వెళ్ళింది, తనదైన మార్గంలో వెళ్ళింది, తనదైన వేగంలో వెళ్ళింది, తనదైన ఫ్లేవర్ కూడా ఈ ఆధునికతకు అంటించిందని నేను అనుకుంటున్నాను. మిత్రులు ఎవరైనా ప్రశ్నలు వేసి ఉంటే, ప్రశ్నలు కాకుండా ఏదైనా అభిప్రాయాలు షేర్ చేసుకుని ఉంటే నేను ఒకసారి పరామర్శిస్తాను. మురళి వేముగంటి గారు, ఉదయ్ కిరణ్ గారు, సీతారాం గారు, రాజశేఖర రెడ్డి చెమికల, సత్యనారాయణ కాజీపేట, గుండ్రాతి శారదా గౌడ్ గారు తెలుగు గొలుసు కట్టురాత గురించి రాశారు. చక్రపాణి గారు గంట, వివినమూర్తి గారు శైవ ప్రచారణ పత్రిక గురించి రాశారు. వెంకట్పురము, దత్తమండలాలు, నిజాం నవాబు కప్పం కింద బ్రిటిష్ వారికి హ్యాండ్ ఓవర్ చేసినవి కావా సార్? అవును, దత్తమండలాలు టిప్పు సుల్తాన్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ అధీనంలో రాయలసీమని పంచుకున్నారు. అవి హైదరాబాద్ కిందికి వస్తే దాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశారు. ఇవ్వటాన్ని దత్త మండలాలు, దత్తం అంటేనే ఇవ్వటం. కప్ప కింద ఇచ్చారో అప్పు కింద ఇచ్చారో మొత్తానికైతే ఇచ్చేశారు. గుంటి గోపి గారు, మీ పత్రికలో తెలంగాణ వికాసం కంటే ఆంధ్ర వికాసం ఎక్కువే. థ్యాంక్స్ అండి. ఇక్కడే నేను పత్రిక ఎడిటర్గా మాట్లాడలేదు. గుంటి గోపి గారు ఎవరో మరి నాకు తెలియదు. తర్వాత వేణు ఉడుగుల గారు, థ్యాంక్ యూ. విజయ్ కుమార్ కోడూరి గారు, అప్పుడు తెలంగాణలో గోదావరి జిల్లాలాగా పెద్ద రైతులు ఉండేవారా లేక భూస్వాముల? పెద్ద రైతులు లేరు, భూస్వాములేనే. అది రైతులే ఒక అవకాశం వచ్చినప్పుడు ముందు చూపుతోటి చదువుకోవాలని ప్రయత్నిస్తే, భూస్వాములు రేపు పొద్దున వచ్చే కాలాన్ని ఏమాత్రం చూడలేక, కనీసం ఆ రోజున ఉత్తర తెలంగాణలో భూస్వాములు నాగపూర్ ఎక్కడికో వెళ్ళి బ్రిటిష్ ప్రాంతాల్లో చదువుకోవడానికి, దక్షిణ తెలంగాణ వాళ్ళు కర్నూలుకి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఉండేది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిజానికి అట్లాగే మహబూబ్నగర్ జిల్లా నుంచి కర్నూలుకి వెళ్ళి, కర్నూలు నుంచి మద్రాసుకి వెళ్ళి చదువుకున్నారు. కానీ ఉత్తర తెలంగాణలో ఉండే భూస్వాములు అసలుకి వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించి చదవడానికి చాలా వ్యతిరేకులుగా ఉండేవారు. భూస్వాములకు కావాల్సింది తమ గ్రామాల్లో స్కూళ్ళు లేకపోవటమే కదా. స్కూళ్ళు ఉండి కూడా భూస్వామ్యం చెలాయించవచ్చేమో కదా. సరికొండ నరసింహరాజు వాచింగ్కి. పచ్చపత్రికల్లో పనిచేసినంత వరకు, మీ చొక్కా కూడా మార్చినంత వరకు మీరు ఆంధ్రానే. ఓకే, థ్యాంక్ యూ. నిజాం ప్రభుత్వంలో అటువంటి ఇంటరాక్షన్లో తెలంగాణ ఇంటెలిజెన్సియా ఆ రోజు ఎటూ లేదు, ఇప్పుడు కూడా లేదన్నదే విషాదం. చొరవలేవి పాలకులది. ఇంటరాక్షన్లో మాడపాటి ఎవరు ఇండైరెక్ట్గా శ్రీనివాస్ గారు చెప్తుంది ఏంటంటే, తెలంగాణ బ్రిటిష్ వారి పరిమిత ప్రమేయం వలన తెలంగాణ భూస్వాముల యాటిట్యూడ్ చదువుల పట్ల, తెలంగాణలో డబ్బులు ఉన్నా చదువులేకపోవడానికి నిజాం పాలనే కారణమనేనా? తెలంగాణ పరిస్థితికి తప్పనిసరిగా తెలంగాణ పరిపాలించిన వాళ్ళందరూ, హైదరాబాద్లో ఉండే పరిపాలించిన వాళ్ళు, గ్రామాల్లో ఉండే పరిపాలించిన వాళ్ళు అందరూ కూడా బాధ్యులేనండి. ఇదేంటంటే ఇవాళ ప్రపంచంలో చైనా కూడా, ఇంతవరకు ఏ వలస పాలన కింద లేని దేశం అని చెప్తారు.
కొంతకాలం చైనా మన జపాన్ ఆక్రమించడానికి ట్రై చేసినప్పటికీ చరిత్రలో వలసపాలన అనుభవించిన దేశం అని. చైనా వాళ్ళు కూడా ఇప్పుడు అయ్యో మేము బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండంటే మేము బాగా ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళం, ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రపంచంలో మేము నెగ్గుకొచ్చేవాళ్ళం అని అనుకున్నారని చెప్తారు. అట్లాగే అదొక రకంగా చెప్పేటప్పుడు తెలంగాణను కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించుంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని. నాట్ దట్ నిజంగా పరిపాలించాలని కాదు. నరసింహరాజు గారు నమస్కారం అండి. మడపాటి ఎక్కడి నుంచి వచ్చారు? మడపటి ఆయన ఎర్రుపాలెం దగ్గర ఎక్కడో ఉన్నారండి. ఆయన ఆంధ్రా నుంచే వచ్చారనుకుంటా, కానీ ఇక్కడే వాళ్ళ పేరెంట్స్ ఆంధ్రానో మరి. ఆయన ఎక్కువ కాలం లేరు, ఎందుకంటే ఉర్దూలో ఎడ్యుకేటెడ్, ఆయన ఉర్దూ చదువుకున్నాడు కాబట్టి చాలా చిన్నప్పుడే వచ్చి ఉండాలి. అరుణ గారు నమస్కారం. బుల్లోజ్ బాబా గారు నమస్కారం. సీతారాం గారు ఓకే. గిరిజ నమస్తే. బిఎస్ రాములు గారు. భగీరథుమయ్య సంస్కృతం చాలా ఉన్నాయండి చెప్పాల్సినవి. భగీరథుమయ్య కాదు, ఇంకా చాలామంది సంఘం సీతారామయ్య అట్లా చాలామంది సంఘ సంస్కృతులు ఆ రోజున ఉన్నారు. అట్లాగే అరిగే రామస్వామి, అందరి గురించి చెప్పడానికి సమయం లేదు. హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో వల్ల ల్యాండ్ సెటిల్మెంట్ జరగలేదు, అందువల్ల ఇక్కడ ఉన్న దొరలందరూ నిజామాబాద్ పాలెగాడులే. అట్లా ఏం కాదండి, రైతువారి ల్యాండ్ సెటిల్మెంటు జరిగింది. ఇక్కడ కూడా రైతువారి సిస్టమ్ రావడానికి కారణం ల్యాండ్ సెటిల్మెంట్లో వల్లనే రైతువారి ప్రాంతాల్లో పెద్ద భూస్వాములు ఏర్పడ్డారు. అందుకని అప్పటి వరకు గుత్తేదారులుగా ఉన్న భూస్వాములు ఈ సెటిల్మెంట్ టైంలో తమ పేరు మీద ఎక్కువ భూములు రాయించేసుకొని గ్రామాల్లో పెద్ద భూస్వాములుగా మారారు. దానికి జాగీర్ ప్రాంతాల్లో జరిగినట్టుగానే రైతువారి ప్రాంతాల్లో కూడా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ల్యాండ్ సెటిల్మెంట్ జరిగింది కానీ మొత్తం సార్వత్రికంగా జరగలేదు, కొన్ని పరిమిత ప్రాంతాల్లో జరిగింది. మన షాయిరెడ్డి గారు రాసిన కాపుబిడ్డ కావ్యంలో వ్యక్తిగత రైతుల బాధే అంతా కూడా. బిల్లా మహేందర్ గారు నమస్కారం. భాస్కరం గారు ఇక్కడపురం. అసోజు కృష్ణమాచారి గారు నమస్తే. సిపిఐ నారాయణ గారు నమస్కారం అండి. దాసరాజు రామారావు. శ్రీధర్ గారు వాయు. శృతకీర్తి గారు థ్యాంక్ యూ. అరసవర్లి గారు కృష్ణ గారు థ్యాంక్ యూ. అర్ణవ మణి వడ్లమాని. గాలి వినోద్ కుమార్ గారు. జిలకర శ్రీనివాస్, గాలి వినోద్, ఆనందవర్ధన్, విజయరా శాస్త్రి గారు, రవి వీరెల్లి గారు, పడాల గారు థ్యాంక్ యూ. హరి ప్రేమ్. చారిత్రక తప్పిదమే కదా సార్? ఏది చారిత్రక తప్పిదమో నాకు తెలియదు. గుర్రం జాషువాను విస్మరించడమా? ఓకే. కుల వివక్ష కూడా ఉంది. కుల వివక్ష లేదా ప్రత్యేకంగా మరి గుర్రం జాషువాను విస్మరించడం అనేది ఆనాటి మొత్తం కవిత్వ తరం చూపించిన కుల వివక్ష అని చెప్పాలి. ఆర్ వెంకటరెడ్డి గారు, ప్రవీణ కొల్లి గారు, కేవీ వాయస్ గారు, అన్నాజీరావు, బిర్లా గంగాధర్, రూపవాణి గారు, పడాల. ముందు చూపు లేకపోయిందని తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రెడ్లకు తర్వాత కాలంలో వాళ్ళు అనుసరించిన కమ్మలకు ఉన్నంత ముందు చూపు తెలంగాణలోని రెడ్డి వెలమల్లోకి రాలేదు. అందువల్లనే బాగా ఆలస్యమైంది తెలంగాణ రావటం అని నాకు అనిపిస్తుంది. సుధారెడ్డి గారు, సూర్యప్రకాష్ రావు గారు, మాడపాడిది కొక్కునూరు కృష్ణా జిల్లా. ఓకే. సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. దానివల్ల మన అంచనా పెద్దగా ఏం మారదండి. అది చైతన్య గారు, చంద్రశేఖర్ గారు.
తెలంగాణ వికాసోద్యమాన్ని వ్యాఖ్యానించే క్రమంలో అణగారిన వర్గాల చరిత్ర, సాహిత్య కంట్రిబ్యూషన్ గుర్తించకపోవడం భాగ్యరెడ్డి వర్మ గురించి చెప్పాం కదా. భాగ్యరెడ్డి వర్మ, తర్వాత హరిగే రామస్వామి, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పిన ఈ పుస్తకం పరిధిలో వచ్చే వరకు నేను ప్రస్తావించాను. భాగ్యరెడ్డి వర్మ గారు స్వయంగా కథలు రాశారు. ఆయన సంపాదకులు, పత్రిక నిర్వహించారు. రాజ్ కుమార్ గారు, ఎస్. ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కువ పరిపాలన నిజాం చేతికి అప్పచెప్పినప్పటికీ కొన్ని కీలకమైన శాఖల మీద బ్రిటిష్ వాళ్ళ కన్ను ఉండేది. సంగిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ట్రెంచ్ అండ్ టైలర్ ఇద్దరు బ్రిటిష్ మినిస్టర్స్, ఒకడు రెవెన్యూ, ఒకడు హోమ్ ఉండేవారు ఆ రోజున. ఆ హోమ్ మినిస్టరే గ్రంథాలయాల విప్లవ కేంద్రాలు అన్నది. హైదరాబాద్లో ఆధునికత లేదని అపవాదు ఎందుకు వచ్చింది, ఏది ఆంధ్రిక భావించారు ఆంధ్రులు అంటే చెప్పారు అదే మొగలాయి బ్రిటిష్ తేడా అని చెప్పాను కదా. ప్రధానికి గోపీచంద్ గారు, తిప్పినేని గోపీచంద్, ఆయన 40s వచ్చారు హైదరాబాద్కి. ఆయన వచ్చిన కొత్తలో రాసిన కథల్లో చాలా హైదరాబాద్ నుంచి బయట నుంచి చూసిన వ్యక్తి రాసినట్టుగా రాశారు. ఆయన హైదరాబాద్ ఇంకా ఉదయం 12 దాకా మేలుకోదు, రాత్రి 12 దాకా నిద్రపోదు. ఆయన ఈవెన్ బాలగంగాధర తిలక్ రాసిన కథల్లో కూడా ఆయన ఫ్యూడల్ లక్షణాలనే హైదరాబాద్లో చూశారు. ఎందుకు చూశారంటే చెప్పలేము. మసూదన్ వెంకటపురం, హరియవధాని గారు నమస్కారం అండి. మా విశ్లేషణ ఆసక్తిదాయకంగా ఉన్నందుకు థ్యాంక్ యూ. సో శ్రీశైల్ గారు క్లోజ్ చేయమంటారా? ఓకే, థ్యాంక్ యూ. నేను సబ్జెక్ట్ చాలా పెద్దది, విషయం చాలా పెద్దది, చాలా నోట్స్ తీసుకున్నాను నిజానికి. కాబట్టి అంతా న్యాయం చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ.